ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని ఇవాళ మళ్ళీ మనము మన సత్యనారాయణ వ్రతం మొదలు పెట్టుకుందాము. మొన్నటి వరకు వ్రతంలో మొత్తము పూజ చేసుకున్నాము. అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, తర్వాత పంచలోక పాలకులకు, ముందు పసుపు గణపతికి, తర్వాత చివరన సత్యనారాయణ స్వామికి మనం చేసుకోగలిగినంత శక్తి వంచన లేకుండా వ్రతం చేసుకున్నాము. ఇవాళ నుంచి వ్రత కథ చదువుకుందాము. మన అదృష్టం ఏమంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథని వానమామలై వరదాచార్యులు గారు, వీరు పెద్దవారు, మన కోసం రాసిచ్చారు. ఆయన చాలా రచనలు చేశారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మన వికీలో ఉన్నాయి. చాలా రాశారు ఆయన. అందులో కొద్ది పేర్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక 50-60 పైగా రాశారు. అందులో ఆయన రాసిన సత్యనారాయణ స్వామి వ్రత కల్పం, దాన్ని ఆయన ఆంధ్ర సత్యవ్రతం అన్న పేరుతో రాశారు. అందులో నుంచి ఆయన రాసిన వ్రతంలో నుంచి ఆ వ్రత కథని మనం ఈ పద్యాల్లో ఇవాళ నుంచి చదువుకుందాము. ఒక చాలా అందమైన విషయం ఏమంటే, వారు వానమామలై వరదాచార్యులు గారు రాసిన మణిమాల అన్న ఒక గ్రంథం ఉన్నది. ఈ గ్రంథాన్ని యాక్చువల్ గా పాఠ్యాంశంగా పెట్టారు మన ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళు. విశారద చదువుకోవడానికి ఈ టెక్స్ట్ బుక్ ని పెడితే ఆయన అంతకన్నా ముందు ఎక్కువ చదువుకోలేదు వరదాచార్యులు గారు. కొంతవరకే చదువుకున్నారు. కానీ ఆయన బోలెడు రచనలు ఆల్రెడీ చేశారు. ఎప్పటికో ఒకప్పటికే ఆయన ఆ విశారద చేద్దామని అనుకొని అందులో ఆ క్లాస్ లో జాయిన్ అవుతే ఆయన రాసిన మణిమాలే అందులో పాఠ్యాంశంగా ఉంది. దాన్ని ఆయనే చదువుకొని ఆయనే దానికి ఎగ్జామ్ రాసుకొని ఆయన పాస్ అయ్యారు. అది చూస్తే నాకు చాలా ముద్దనిపించింది. తర్వాత కూడా ఆయన చాలా ఉద్యోగాలు చేశారు. చాలా మంది మన రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. అటువంటి వారు ఎటువంటి గొప్ప పద్యాల్లో మనకు వ్రత కల్పంలో ఈ వ్రత కథనిచ్చారో చూసుకుంటూ వెళ్దాం. వారికి నమస్కారం చేసుకుని ప్రథమాధ్యాయం చూసుకుందాము. అప్పుడేం జరిగిందంటే, ఈ తేగి అంటే తేటగీతి, ఇవన్నీ పద్యాల పేర్లు పక్కనే ఉన్నాయి, చూసుకుంటూ వెళ్దాం. శ్రీమహిత నైమిసారణ్య సీమయందు శౌనకాది ఋషీశ్వర సంఘం ఒకటి సకల శాస్త్ర పురాణ బోధక వరేణ్యు సూతున్ ఆనతున్ అడిగే ఈ రీతి మున్ను అంటే ముందు అనగనగా ఒక సమయంలో ఎంతో మహిమాన్వితమైన నైమిసారణ్యం అనే ఒక ప్రదేశంలో శౌనకుడు మొదలైన ఋషీశ్వరులందరూ, ఆ సంఘం వాళ్ళందరూ అక్కడ దీర్ఘ సత్రాన్ని చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఈ యజ్ఞం చేసుకునే సమయం ఏ సమయంలో చేయాలో అంతవరకు చేస్తారు. మిగిలిన సమయాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునేవి కూడా మళ్ళీ ఇవే ఉంటాయి, ఈ విషయాలే ఉంటాయి. ఆ సమయంలోనే వాళ్లతో పాటే ఉన్న సూతుణ్ణి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమైనా మంచి విషయాలు చెప్తావా అని అడిగితే ఆయన చాలా విషయాలు చెప్తూ వస్తారు. అందులో అన్ని మన పురాణాలన్నీ ఈ శౌనకుడు మొదలైన ఋషులకు సూతుడు చెప్తూ ఉన్న విషయాలే ఉంటాయి. ఇది కూడా అట్లానే స్టార్ట్ అవుతుంది. సకల శాస్త్ర పురాణ బోధక వరేణ్యుడు సూతుడు. ఆయన సకల శాస్త్రాలు పురాణాలు చదువుకున్నాడు. వాటన్నిటినీ చెప్పడానికి ఆయనకి తగిన శక్తి ఉన్నది. ఈ కథలు చెప్పడానికి, పురాణాలు చెప్పడానికి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉండాలి. వాళ్ళకి చెప్పేందుకు ముందు ఆ కథలు తెలిసి ఉండాలి, చదువుకొని ఉండాలి. తర్వాత ఆ చెప్పడానికి వీలుగా గురు స్థానంలో కూర్చొని చెప్పినట్టు గురువుగా చెప్పగలగాలి. మూడోది, ఆ చెప్పేది వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండేటట్టు చెప్పాలి. బాగా చాలా గొప్పగా మాట్లాడగలిగి ఉండాలి. మాట్లాడడానికి వీలుగా చదువుకుని ఉండాలి. ఆ చదువుకున్నది చక్కగా వినే వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి. ఇవన్నీ ఆయనకున్నాయి. ఆయన చెప్తూ ఉంటారు. ఆయన్ని
మన వాళ్ళు శౌనకుడు మొదలైన వాళ్ళు అడిగారు. అడిగితే ఆయన ఈ రీతిగా వాళ్ళు మాకు మంచి కథలు చెప్పు అని అడుగుతుంటారు. ఇప్పుడు ఏం అడుగుతారో చూద్దాము. ఏ తపోవ్రతాదుల మనోభీష్ట ఫలము కనగలమో దానినంతయు వినవలతుము తెలుపవేము నీసా అని పలుకన్ అతడు వారిన్ వినుమని నురువున్ అవ్యాజ కృపను. ఏ తపస్సులు వ్రతాలు అవి చేస్తే వాటితో మనసులో ఉన్న అభీష్టాలు కోరికల యొక్క ఫలము కనగలము చూడగలము, అటువంటి తపస్సులు వ్రతాలు వాటిని వినవలతుము వినాలని అనుకుంటున్నాము. ఓ మునీస తెలుపవే చెప్తావా అని పలుకన్ అడిగితే అతడు వారిని వినుమని సరే చెప్తాను వినండి అని నుడువున్ నుడవడం అంటే చెప్పడం అని చెప్పడం మొదలు పెట్టాడు. ఎందుకు చెప్తున్నాడు ఆయన అంటే ఇక్కడ మనం 3 విషయాలు చెప్పుకున్నాము. సూతుడికి ఉన్న లక్షణాలు, ఆయనకి అర్హత, ఆ పురాణ కథ చెప్పడానికి ఆయనకున్న అర్హతలు 3 చెప్పుకున్నాము. ఒకటి, ఆయన పురాణ కథలు చదివి ఉన్నాడు. 2, ఆయనకు చెప్పడానికి ఆ లక్షణం చెప్పే టీచింగ్ చేసే ఆ లక్షణం ఉన్నది. 3, వినే వాళ్ళకి చాలా ఉత్సాహం కలిగేటట్టు చెప్పగలిగే శక్తి ఉన్నది. కథలుగా ఇంట్రెస్టింగ్ గా చెప్పే అవకాశం ఉన్నది. ఇప్పుడు 4వది ఎందుకు చెప్తాడు అవన్నీ అంటే అవ్యాజ కృప. వ్యాజము అంటే ఒక వ్యాపకం. ఏదైనా ఒకటి నీకు నేను ఈ కథ చెప్తే నువ్వు నాకేమి ఇస్తావన్న ఎక్స్పెక్టేషన్ ఉంటే అది వ్యాజం, ఏదో ఒక ఉద్యోగం లాగా. ఈయనకు అదేం లేదు, అవ్యాజం. చెప్పడం వల్ల ఈయన సూతుడు ఆ గొంతు పోగా కూర్చొని వాళ్ళకి ఇన్ని కథలు చెప్పడం వల్ల ఆయనకు వచ్చేదేముంది, ఏమి లేదు, ఉత్త కృప. ఊరికి తెలుసు ఆయన చదువుకున్నాడు, చెప్తే వినేవాళ్ళు ఉన్నారు ఉత్సాహంగా. ఉత్సాహంగా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఇంకెంత దూరమైనా వెళ్ళి ఇంకా ఉత్సాహంగా చెప్పగలరు. అట్లా వినేవాళ్ళు ఆయన అదృష్టానికి దొరికారు, శౌనకుడు మొదలైన వాళ్ళు. ఆయనకు కూడా చెప్పాలన్న ఉత్సాహం ఉంది, వాళ్ళ మీద ఆయనకంత దయ కూడా ఉంది. కారణం లేదు, వ్యాజం అంటే ఒక కారణం. ఈ కారణం వల్ల నేను వీళ్ళకి ఇదంతా చెప్తున్నానని కారణం ఏం లేదు, అవ్యాజమైన కారణం, కారణమే లేని విషయం. దాంతోటి కరుణతోటి ఆయన చెప్తున్నాడు. ఏ తపోవ్రతాదుల మనోభీష్ట ఫలము కనగలమో దానినంతయు వినవలతుము తెలుపవేము నీసా అని పలుకన్ అతడు వారి వినుమని నుడువున్ అవ్యాజ కృపను. తానై నారదయోగి పరానుగ్రహ కాంక్షతోడ అఖిల జగత్ ప్రస్థానమొనరించునొక పరి మానవలోకముగాంస మహి విచ్చేసన్. ఒకసారి ఏమైందంటే అని ఆయన మన సూతుడు శౌనకులకు చెప్పడం మొదలు పెట్టాడు కదా. ఒకసారి ఏమైందంటే ఆయనకాయనే నారదముని ఒకసారి ఆయనకాయనే అనుకున్నాడు, పరానుగ్రహ కాంక్షతోటి పక్క వాళ్ళకి ఏదైనా ఒక మంచి చేద్దాము అన్న కోరిక. పర అంటే వేరే వాళ్ళు, వాళ్ళకి అనుగ్రహం, ఏదైనా వాళ్ళకు మంచి పని చేద్దాము. ఆయనకి ఏం అవసరం లేదు నారదుడికి, ఈ సూతుడే ఆయనకేమి అవసరం లేకపోయినా, వేరే కారణం లేకపోయినా అకారణంగా ఉత్తగా దయతో చదువుకున్న విషయాలని ఉత్సాహంగా వినే వాళ్ళకి ఎట్లా చెప్పాలని కూర్చున్నాడో అట్లానే నారదుడు కూడా ఆయనకి ఏమీ అవసరం లేదు, ఏ కారణం లేదు. ఊరికినే పక్కన వాళ్ళకి మంచి చెయ్యాలన్న కాంక్ష తప్ప ఇంకేం లేదు. మన భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు ఎందుకు చేస్తారు అంటే లోక కళ్యాణం కోసం చేస్తారని చెప్పారు కదా ఆయన 6వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలోనూ. ఆ లోక కళ్యాణానికి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు. కాబట్టి ఆయన అన్ని చేయగలడు, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలడు, మంచి చేయగలిగే మనసున్నది. కాబట్టి పర అనుగ్రహ కాంక్షతో మాత్రమే, స్వకాంక్ష కాదు, నాకు మంచి జరుగుతుందని ఆయన ఏమనుకోలేదు. అఖిల జగత్ ప్రస్థానం ఒనరించున్ ఒక పరి, అన్ని లోకాల్లో తిరుగుతున్నాడు ఆయన. ఎవరికైనా నా వల్ల ఏదైనా మంచి జరిగితే చేద్దాం అనుకుంటూ అదే కోరికతో ఆయన తిరుగుతున్నాడు, అఖిల జగత్తులకి తిరుగుతున్నాడు యాత్ర. అప్పుడు ఒకసారి ఏమైందంటే ఆయన మానవ లోకంలోకి వచ్చాడు. అక్కడ మానవ లోకాన్ని మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా మంచి చేయగలనా అని చూడ్డానికి వచ్చి మహికి భూమి మీదకి వచ్చి అప్పుడేం జరిగిందంటే తానై నారద యోగి పరానుగ్రహ కాంక్షతోడ
అఖిల జగత్ ప్రస్థానమొరరించినొక పరి మానవలోకమ్ము కాంస మహి విచ్చేసన్. అతడు ఇచ్చోట కనంగనే పతితులను స్వకర్మ వివశ బహువిధ దుఃఖాన్వితులను నానాయోని ప్రతితన్ జనించి ఏడ్చు భవ బాధితులను చూశాడు. అతడు నారదముని ఇచ్చోట ఇక్కడికి వచ్చాడు కదా, భూమి మీదకి వచ్చి కనుంగొనే చూశాడు మనందరినీ. పతితులను, జారిపోయిన వాళ్ళని, పతితులు అంటే జారిపోయిన వాళ్ళు, జ్ఞానంలో నుంచి జారిపోయారు. జ్ఞానంలో నిలబడి ఉంటే వాళ్ళకి ఏడుపులు దుఃఖాలు అవన్నీ ఏముండవు. వాళ్ళు కొంచెం అజ్ఞానంలో ఉన్నారు, పతితులై జారిపోయి. స్వకర్మ వివశ బహువిధ దుఃఖాన్వితులు, సొంతంగా ఏవో కర్మలు చేసుకుంటారు, వివశులై చేసుకుంటారు. ఎందుకు చేస్తారు కర్మలంటే? చేయకుండా ఉండలేక చేస్తారు. ఏదో అది కావాలంటారు, ఆ కోరిక మీద ఏదో ఉంటుంది, దానివల్ల ఏదో వస్తుంది అన్న కాంక్ష ఫలితం మీద, దానివల్ల వివశులై ఉంటారు. వాళ్ళ వశంలో వాళ్ళ మనస్సు, వాళ్ళ చిత్తము, వాళ్ళ ఇంద్రియాలు, వాళ్ళ బుద్ధి వాళ్ళ వశంలో ఉండదు, వాళ్ళు వివశులై ఉంటారు. వాళ్ళ వశంలో వాళ్ళ ఇంద్రియాలు, మనసు లేవు అంటే అవి ఎక్కడున్నాయంటే కర్మ మీద, కర్మ ఫలితం మీద ఉంటాయి. వాటికి వశులై వీళ్ళు పశువులై ఉంటారు. ఆ రకంగా ఏవో స్వకర్మలన్నీ చేసుకుంటుంటారు, ఏవో పనులు చేస్తుంటారు. చేసి బహువిధ దుఃఖాన్వితులై ఉన్నారు, రకరకాలుగా దుఃఖాల్లో ఉన్నారు. మరి పనులు చెయ్యరా అంటే చేస్తారు, డబ్బులు లేవా అంటే ఉన్నాయి, తింటున్నారా అంటే తింటారు, తింటూ ఉంటారు, ఏడుస్తుంటారు, ఏంటో గోల. వాళ్ళందరినీ నానా యోని ప్రతితన్, రకరకాల యోనుల్లో పుట్టిన వాళ్ళందరినీ తంతుల్లాగా మళ్ళీ మళ్ళీ వాళ్ళకు వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు, ఆ రకంగా పుట్టిన వాళ్ళందరినీ జనించి ఏడ్చే భవములు అంటే జన్మలు, ఆ జన్మలు తీసుకొని పుట్టడం, కర్మలు చేసుకోవడం, ఏదో దుఃఖాలు పడుతూ ఉండడం, అటువంటి బాధితులను ఆయన కనుంగొని చూశాడు అక్కడ భూమి మీద. అతడి చోట కనుంగొనే పతితులను స్వకర్మ వివశ బహువిధ దుఃఖాన్వితులను నానాయోని ప్రతితన్ జనించి ఏడ్చు భవ బాధితులను చూశాడు ఆయన, మన నారదుడు. కానీ ఆ నారదముని తన మనమున ఇటులెంచెన్, ఇట్టి మానవ కోటిన్ మనుచుటకు దుఃఖనాశం మునరింపగా సులభ మార్గం ఒకటియులేదే అనుకున్నాడు. అయ్యోయ్యో, ఇంత బాధపడుతున్నారే మన వాళ్ళు అని వాళ్ళని కని చూసి ఆ నారదుడు తన మనమున, ఆయన మనసులో ఇటుల ఎంచన్, ఈ రకంగా అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు పాపం మనల్ని చూసి. ఇట్టి మానవ కోటిన్, ఈ రకంగా ఇన్ని బాధలతో ఉన్నారు మానవ కోట్లు, ఇంతమంది మానవులు కర్మలు చేస్తుంటారు, పనులు చేస్తుంటారు, ఉద్యోగాలు చేసుకుంటుంటారు, వండుకుంటుంటారు, తింటుంటారు, ఏడుస్తుంటారు. ఇటువంటి మానవ కోటిన్ మనుచుటకు, వాళ్ళని బాగు చేయడానికి దుఃఖనాశం మునరింపన్, ఈ దుఃఖాల్లో నుంచి వాళ్ళని బయట పడేయడానికి సులభమైన మార్గము ఒకటి లేదే, ఒక్కటి కనిపించట్లేదే, ఎట్లారా వీళ్ళని బాగు చేసేది అని ఆయన చాలా బాధపడ్డాడు పాపం మన కోసం. కానీ ఆ నారదముని తన మనమున ఇటులెంచెన్, ఇట్టి మానవ కోటిన్ మనుచుటకు దుఃఖనాశం మునరింపగా సులభ మార్గం ఒకటియులేదే. ఇక్కడ యా నారదముని అని కనిపిస్తుంది అకారంతో. ఎక్కడైనా సరే ఆ నారదముని అనొచ్చు కదా, ఆలో ఆ పెట్టొచ్చు కదా. అంటే సెంటెన్స్ మధ్యలో ఆకారాలుంటే యూజువల్ గా యా అని పెట్టాలి, అది సంధి రూల్. ఒకవేళ సెంటెన్స్ వాక్యం మొదలవుతుంది అన్నప్పుడు ఆ అని రాయొచ్చు, ఆ నారదముని అని. కానీ ఒక వాక్యం మధ్యలో ఉంటే అది యా అని రాయాలి. అనుకొని వెస వైకుంఠమునకుంజని అచట వెల్గు మోహన సిత వర్ణుని నారాయణుని కనుగొని తన కరముల మోర్చి స్తోత్ర తత్పరమతి అయి ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇట్లా అనుకున్నాడు మనసులో, అరే వీటిని బాగు చేయడానికి ఏం చెయ్యాలి, దారి కనిపించట్లేదే, నాకు దిక్కు తోచట్లేదు. తింటుంటాడు, ఏడుస్తుంటాడు, ఎట్లా ఉన్నావురా అంటే బానే ఉన్నాను అంటుంటాడు, నీరసంగా ఉంటాడు, వీడిని ఎట్లారా బాగు చేయడం అని ఆయన వెంటనే గబగబా వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన రైమని వెంటనే ఎట్లా వీళ్ళని బాగు చేయాలని ఆయనకి ఆలోచన రాగానే, మనం ఏం చేస్తాం, ఇంక వాళ్ళని వాళ్లే ఉద్ధరించుకోవాలి, మరి ఏం చేస్తాం, ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి, మరి ఏం చేస్తామని ఆయన పాపం అనుకోలేదు. వెంటనే గబగబా వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన రైమని.
సని వెళ్ళి అచ్చట వెలుగుతూ ఉన్నది ఒక దివ్య జ్యోతి. అది ఎవరు అంటే మోహనమైన సితము, అంటే మామూలుగా తెలుపు అని అర్థము, కానీ సితము అంటే నలుపు అని కూడా అర్థం ఉన్నది. సితము అంటే చాలా అర్థాలు ఉన్నాయి రంగుల్లోనే. ఇక్కడ నీలం లాగా ఉన్న, డార్క్ కలర్ లో ఉన్న, సమ్మోహనకరమైన వర్ణంలో ఉన్న ఆ నారాయణుణ్ణి కనుగొని చూశాడు మన నారదుడు. చూసి తన కరం అంటే చెయ్యి, ఆయన చేతులను మోడ్చి 2 చేతులు జోడించి నమస్కారం చేసి స్తోత్ర తత్పరమతి అయి స్తోత్రం చేయాలి. ఆయనను చూడగానే ఆయన ఎంత అందంగా ఉన్నారు, ఎంత వెలుగులతో ఉన్నారు, ఎంత మోహనంగా ఉన్నారు, జగన్మోహనంగా. అటువంటి తండ్రిని చూడగానే చేతులు ముకుళించి ఆయన స్తోత్రం చేయాలన్న కోరిక కలిగింది. ఆ కోరికతో ఆయన స్తోత్రం మొదలు పెట్టారు. అనుకొని వెస వైకుంఠమున కుంజని అచ్చట వెలుగు మోహన సితవర్ణుని నారాయణు కనుగొని తన కరముల మోడ్చి స్తోత్ర తత్పరమతి అయి ఆయన స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. శేషసేన వనమాలాభూషణ ధృత శంఖ చక్ర పుల్లాబ్జ గదాభూషిత చతుర్భుజ భవశోషక మృదుపాద నిత్య సూరి వినోద. శేషసేన, ఆ ఆదిశేషుడి పైన శయనించి ఉన్న తండ్రి. వనమాలాభూషణ, వనమాలలన్నీ చక్కటి కదంబమాల, పూలు, దవనము, మరువము, అటువంటివన్నీ, తులసి దళాలు, అవన్నిటితో రకరకాల అందమైన వనమాలలన్నీ ధరించి ఉన్న తండ్రి. ధృత అంటే ధరించి ఉన్న, పట్టుకున్నావు ఏమి అంటే శంఖము, చక్రము, ఫుల్ల అంటే బాగా విచ్చుకున్న అబ్జము, పద్మము, గద, వీటన్నిటినీ పట్టుకొని భూషిత చక్కటి ఆభరణాలతో, వీటన్నిటిని పట్టుకున్నావు, ఇవి నీకు ఆభరణాలుగా ఉన్నాయి. పైగా రకరకాల ఆభరణాలతో అందంగా అలంకరించుకొని ఉన్న చతుర్భుజ, 4 భుజములతో ఉన్న తండ్రి. భవశోషక మృదుపాద, నీ మృదువైన పాదములు మా భవములు, పుట్టుకలు, ఇటువంటివన్నీ, దానితో పాటు వచ్చే ఈ దుఃఖములు, ఇటువంటి వాటిన్నిటిని శోషింప ఎండగట్టగలిగేవాడా. నిత్య సూరి వినోద, సూరులు అంటే అంటే వెలుగులతో ఉన్నవాడా అని. సూరి అంటే వెలుగులతో ఉన్నవాళ్ళు అని. సూర్యులు అంటే మన దేవతలు, అమరులు. అసురులు అంటే ఆ వెలుగులు స్వయం ప్రకాశకత్వం లేని వాళ్ళు అసురులు. స్వయంగా ప్రకాశించే వాళ్ళు సూర్యులు. సూర్యులు అంటే మన దేవతలు. వీళ్ళు నిత్య సూర్యులు. ఎప్పుడు ఈ స్వయంగా ప్రకాశించే లక్షణం ఉన్న వాళ్ళకి వినోదాన్ని కలిగించేవాడా వినోద, లేదా వాళ్ళని చూసి వినోదించేవాడా వినోద. 2 రకాలుగా విభక్తి మారినప్పుడు దానికి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అర్థం మారుతుంది. నిత్య సూర్యులను చూసి నువ్వు సంతోషిస్తావు, నిత్య సూర్యులు నిన్ను చూసి సంతోషిస్తారు, అటువంటి వాడా అనుంది. ఇక్కడ నిత్య సూర్యులు స్వయం ప్రకాశకత్వం కలిగిన వాళ్ళు దేవతలు. అటువంటి స్వయం ప్రకాశకత్వ లక్షణం లేని వాళ్ళు అసురులు అని చెప్పుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ ఒక నిమిషం ఆగి ఆలోచిద్దాం. స్వయం ప్రకాశకత్వం ఉన్నది ఆత్మ లేదా పరమాత్మ, అదొక్కటే కదా సొంతంగా ప్రకాశించేది. దాని లక్షణం జ్ఞానం. కాబట్టి జ్ఞానంతో ఉన్నవాళ్ళు, దానితో ప్రకాశించే వాళ్ళు దేవతలు. వాటిని దైవీ గుణాలు అని చెప్పి మన 16వ అధ్యాయంలో భగవద్గీతలో ఆయన కొన్ని లక్షణాలు ఉంటాయి దైవీ సంపదలని. ఆ దైవీ సంపదలు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు జ్ఞానంతో ఉన్నారని అర్థము. ఆ జ్ఞానము స్వయం ప్రకాశకత్వ లక్షణం ఉంది, అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అట్లానే అదే అధ్యాయంలో ఆయన 16వ అధ్యాయంలో ఇంకా కొన్ని ఆశ్రీ లక్షణాలు కూడా చెప్పారు ఆయన. దైవాసుర సంపద్ విభాగ యోగం అని చెప్పి దానికి పేరు. అందులో ఆశ్రీ లక్షణాలు ఉంటాయి. అవి ఉంటే కొంచెం ఈ దైవీ లక్షణాలని కిందికి లాగుతాయి. ఆ సొంతంగా ప్రకాశించే ఆ జ్ఞాన జ్యోతి డిమ్ అయిపోతుంది, కొంచెం దాని వెలుగులు తగ్గుతాయి. ఆ చుట్టుపక్కల అంతా అంధకారం, అజ్ఞానం అంతా చుట్టుగా నిండుకొని ఉంటుంది. ఆ రకంగా ఉండకు, ఆశ్రీ లక్షణాలతో ఉండకుండా నువ్వు దైవీ లక్షణాలని, ఆ గుణాలని పెంచుకొని ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లా కొంచెం కూడా ఆశ్రీ లక్షణాలు లేకుండా ఉన్నవి చాలా తక్కువగా ఉండి, చాలా ఎక్కువగా దైవీ లక్షణాలు జ్ఞానము ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు నిత్య సూర్యులు.
వాళ్ళని చూస్తే ఆయనకి చాలా చాలా ఇష్టము. అటువంటి వాళ్ళ హృదయాల్లోనే తిరుగుతూ ఉంటారు ఆయన అని చెప్పుకుంటూ ఉంటాము యోగి హృద్యానగమ్యం అని చెప్పి. అని ఆయన ఇంకా చేస్తున్నారు స్తోత్రము. ఇది ఒకసారి చూసుకుందాము. శేషశయన వనమాలాభూషణ ధృత శంఖ చక్ర ఫుల్లాబ్జ గదాభూషిత చతుర్భుజ భవశోషక మృదుపాద నిత్య సూరి వినోద జనన మరణ రహిత వాంగ్ మనసాతీత స్వభక్త మానస బాధాపనయన సంధాత నిర్గుణ గుణ సముపేత ఆది కూర్మోద్భూత. జనన మరణ రహిత, నీకు జననము మరణము లేదు. నువ్వు ఒకవేళ శరీరాలు తీసుకొని వచ్చినట్టు రాముడిగా కృష్ణుడిగా వరాహంగా కనిపిస్తే అవి కనిపించడమే ఆ నామరూపాలతో, నువ్వు ఆ విభూతులతో రావడమే తప్ప పుట్టవలసిన అవసరం కానీ వెళ్ళిపోవలసిన అవసరం కానీ నీకు లేదు. అటువంటి జనన మరణ రహిత వాంగ్ మనసాతీత, వాక్కులకు మాటలకు మనసుకు అతీతంగా ఉంటావు. నోటితోటి నువ్వు ఎటువంటి వాడివి నీ గురించి చెప్తామంటే కష్టం. వాక్కులకు ముఖ్యమైన వాక్కు మన వేదం, దానికి కూడా నువ్వు అతీతుడివి. అది కూడా నీ గురించి మొత్తం చెప్పలేదు. పోనీ మనసుతో నిన్ను పట్టుకుందామంటే అది కూడా కష్టము. మనసుకి కూడా భావనలు కావాలంటే భావించవచ్చు, నిన్ను మనసులో భావన చెయ్యొచ్చు, నిన్ను భావించొచ్చు, కానీ అనుభవంలోకి రావడం కష్టము. వాటన్నిటికీ అతీతంగా ఉంటావు. మనం కూడా అతీతంగా వెళ్తే గానీ ఆయన్ని పట్టుకోలేం. వాంగ్ మనసాతీత స్వభక్త మానస బాధాపనయన సంధాత. నీ స్వ అంటే నీ యొక్క భక్తుల యొక్క మనసుల్లో బాధలుంటే వాటిని అపనయనము అంటే పక్కకు నడిపించే పనిలో ఉంటావు నువ్వు. ఆ రకంగా చేయగలిగిన సంధాత, చేయగలిగిన వాడివి. నయనము అంటే నడిపించడము, అపనయము అంటే పక్కకు నడిపించడం లేదా ఎదురుగా పక్క నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకెళ్లిపోవడం. భక్తులకు మనసులకు బాధలు కలిగించే విషయాలన్నా తీసేస్తావు, ఆ బాధలైనా తీసేస్తావు, ఆ బాధలకి అవతల సైడ్ అయినా నడిపిస్తావు. అంటే బాధలకు ఆపోజిట్ సైడ్ అంటే సుఖాల వైపుకు నడిపిస్తావు. నిర్గుణ గుణ సముపేత, నిర్గుణమైన స్వరూపంతోటి ఉంటావు, గుణాలతోటి ఉంటావు. గుణాలతోటి ప్రకృతిగా విశ్వంగా ఈ రకంగా కనిపిస్తావు. వ్యాపించి విష్ణువై నిలబడి విశ్వానివై కనిపిస్తావు. గుణాలతో ఉంటావు, ప్రకృతి గుణాలతో, ప్రకృతి ధర్మాలతో. యాక్చువల్ గా అది ఓన్లీ ఒక్క పాదం. మిగిలిన 3 భాగాలు నిర్గుణంగా ఉంటావు, గుణాలన్నిటికీ అతీతంగా ఉంటావు. కాబట్టి నిర్గుణ గుణ అన్ని 2 రకాలుగా సముపేత ఉంటావు నువ్వు. ఆది కూర్మ ఉద్భూత, నువ్వు ఆది కూర్మమై కూడా ఉద్భవించావు. జనన మరణ రహిత వాంగ్ మనసాతీత స్వభక్త మానస బాధాపనయన సంధాత నిర్గుణ గుణ సముపేత ఆది కూర్మోద్భూత. ఆది మధ్యాంతరహిత అనాదిభూత నీల నీరద గాత్ర విశాల నేత్ర దళిత నత జన పాప సత్యస్వరూప అందుకొను దేవదేవా నా వందనములు. ఇక్కడ ఇంతవరకు చాలా మటుకు సంస్కృతంలో విషయాలే ఉన్నాయి, సంస్కృతంలో మాటలే ఉన్నాయి, కొన్ని తెలుగులో ఉంటాయి. ఇందులో ఈ మొత్తము ఈ పద్యాల్లో 100% కంప్లీట్ గా తెలుగు మాటలే ఉంటాయి అని చెప్పడం కష్టం. తెలుగులోని పద్యాలే ఇవి, కానీ అందులో సగం 50% సంస్కృతం ఉంటుంది. ఆది మధ్యాంతరహిత, ఆది అనేది మొదలనేది, మధ్య అనేది, అంతం అనేది. ఓహో ఈయన పుట్టాడు, ఓహో ఈయన పెరుగుతూ ఉన్నాడు, ఓహో ఈయన వెళ్ళిపోయాడు అని చెప్పడానికి, లేదా మొదలైంది విశ్వము అది నడుస్తూ ఉన్నది ఆగిపోయింది అని, లేదా అట్లాంటివి కళ్ళకు కనిపించే వాటికి మా గురించి విశ్వాల గురించి వాటి గురించి చెప్పుకోవచ్చు. నువ్వు వాటన్నిటికీ అతీతంగా ఉన్నవాడివి, ఎప్పుడూ ఉన్నవాడివి. కాబట్టి ఆది, నీకు ఒక ఆది ఉన్నది, ఒక మధ్య ఉన్నది, ఒకటి అంతం ఉన్నది నీకు అని చెప్పడం కష్టం. అవి లేని వాడివి. ఆది మధ్య అంతరహిత అనాదిభూత, ఆది అన్నది లేకుండా ఎప్పుడూ ఉన్నవాడివి. నీల నీరద గాత్ర, నీల అంటే నీలంగా డార్క్ బ్లూ కలర్ లో, నీరము అంటే నీళ్లు, అంటే ఇచ్చేది, నీళ్లు ఇచ్చేది ఆకాశంలో మబ్బులు, నల్లటి కారు మబ్బుల రంగులో ఉన్న గాత్రం, శరీరం ఉన్నవాడా
విశాల నేత్ర, విశాలమైన కన్నులు కలిగిన వాడా, దళిత నతజన పాప, వంగి నమస్కారం చేసే వాళ్ళని. కానీ ఒకవేళ పాపులై ఉంటే, ముఖ్యంగా కష్టంతో వాళ్ళ వెనుపూస విరిగి వాళ్ళు దుఃఖంతో ఉంటే వాళ్ళ కష్టాలను తీసేసేవాడా, సత్యస్వరూప, సత్యమే నీ స్వరూపమై ఉన్నది, సత్ పదార్థం నువ్వే అయి ఉన్నావు, అదే నీ రూపము. దేవదేవా, దేవతలకే దేవుడైన స్వామి, అందుకొను నా వందనములు, నా నమస్కారాల్ని నువ్వు స్వీకరించు. ఆది మధ్యాంతరహిత, అనాదిభూత, నీల నీరద గాత్ర, విశాల నేత్ర, దళిత నతజన పాప, సత్యస్వరూప, అందుకొను దేవదేవా నా వందనములు. ఆ నారదు స్తోత్రము విని తా నారాయణుడి నిండు దయనిట్లనియన్, మౌని రాగతమయ్యది మానస వాంఛితము తెలుపుమా అన అతడున్. ఆ నారదుణ్ణి చూశాడు మన నారాయణమూర్తి, ఆ స్తోత్రము విన్నాడు. స్తోత్రము విని తాను, ఆయన, ఆ నారాయణుడు నిండు దయ, కొంచెం దయ, తక్కువైన దయ, ఆ రకంగా కాకుండా మొత్తం పూర్ణంగా ఉన్న దయతో ఇట్లనియన్, ఈ రకంగా నారదుని చూసి మన నారాయణుడు అన్నాడు, మౌని, ఓ ముని, నువ్వు మామూలుగా మౌనంగా ఉంటావు, నీ మనసులో కోరికలేమీ ఉండవు, వాటి వల్ల ఉండే అలజడులు ఉండవు. మామూలుగా నువ్వు ఒకటి కావాలి అని నోరు తెరిచి అడగవు, మౌనంగానే ఉంటావు, నీ కోసం నువ్వేది అడగవు. రెండు రకాలుగా, నోట్లో నుంచి మాట రాదు నీకు, నీ గురించి నీకోటి కావాలన్న అని ఉండదు, కాబట్టి మౌనంగా ఉంటావు. అట్లానే నీ మనసు కూడా మౌనంగా క్వైట్ గా ఉంటుంది. కోరికలు ఉంటాయి కదా, అల్లకల్లోలాలు, ఆ రకంగా నీ మనసుని, మాటని, అన్నిటినీ నువ్వు నియంత్రించుకొని మునిగా ఉన్నవాడివి ఓ మౌని. ఎందుకు ఇప్పుడు నీ మనసులో కోరికతో, వాక్కులో ఈ స్తోత్రంతో ఒకటి కావాలన్న ఆశతో నా దగ్గరికి వచ్చావు? రాగతమయ్యేది, రావడానికి కారణం ఏది? ఎందుకు వచ్చావయ్యా? ఏ కారణం పైన ఇక్కడ దాకొచ్చావు? మానస వాంఛితము తెలుపుమా, నీ మనసులో ఉన్న, మానస అంటే మనసులో ఉన్న, వాంఛితము అంటే కోరిక, వాంఛ, తెలుపుమా చెప్పు మరి అంటే, అనగా అంటే అప్పుడు నారాయణుడు మన నారదుడితో, అతడు, ఆయన ఏమన్నాడంటే, ఆ నారదు స్తోత్రము విని తా నారాయణుడు నిండు దయనిట్లనియన్, మౌని రాగతమయ్యది మానస వాంఛితము తెలుపుమా ఆయన అతడున్. ఆవే అంటే ఆట వెలది. మత్స్యలోకమందు మనుజులు నిరతమ్ము స్వీయ పాపకృతుల హేయ యోనులందు పుట్టి ఎంతో కుందుదురు, అది మాన్ప సులభ మార్గం ఎదియో చూపగలవే అని అడిగాడు. అవునయ్య, నువ్వు చెప్పింది నిజమే. నేను మామూలుగా నా సంగతి నేను చూసుకొని ఎక్కడెక్కడో తిరుగుతుంటాను, నాకే కోరికలు లేవు, నా మనసులో ఆలోచనలు లేవు. కానీ నువ్వు అన్నది కరెక్టే, నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నేను ఆ మౌనాన్ని భంగం చేసుకొని, నా మౌన వ్రతాన్ని భంగం చేసుకొని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కారణం ఒకటి ఉన్నది. అదేమంటే, మత్స్యలోకమందు, మత్స్యులు అంటే మృతము, మరణం ఉన్నవాళ్ళు, వెళ్ళిపోవడానికి పనికొచ్చే, అందుకోసమే ఉన్న శరీరాలు మత్స్యము. అటువంటి లోకంలో ఉన్న మనుజులు, మనుజులు అంటే మళ్ళీ మనసుతో ఉన్నవాళ్ళు, శరీరానికి ఈ మృతత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు మత్స్యులు, కానీ వాళ్ళకి మనసు ఉంటుంది కాబట్టి మనుజులు. ఇప్పుడు నేను ఎవరి గురించి అడుగుతున్నానంటే, మత్స్యలోకంలో మరణించడానికి అన్ని ప్రాణులు అవే పనిలో ఉంటాయి. ఏ ప్రాణైనా పోవడానికే పుడుతుంది, అక్కడ శరీరాన్ని లక్షణం అది. కానీ వాళ్ళు ఆ పుట్టిన అన్ని రకాల శరీరాలతో ఉన్న రకరకాల ప్రాణికోట్ల గురించి అడగడానికి రాలేదు. నేను స్పెసిఫిక్ గా ఒక గ్రూప్ మనుషులు అని ఉన్నారు, మనసులతో ఉన్నవాళ్ళు. మిగిలిన జంతువులు, పిట్టలు, పక్షులు, వీటన్నిటి గురించి కాదు, మనుషుల గురించి అడగడానికి వచ్చాను. ఆ మనుషులు మనసుంది కాబట్టి వాళ్ళకో ప్రాబ్లం ఉంది. ఏదో మామూలు జంతువులైతే, ఏదో మత్స్యలోకంలో ఏదో భూలోకంలో పుట్టారంటే వాళ్ళు, మళ్ళీ మత్స్యలోకం అంటే ఈ మరణించే లక్షణం ఉన్న వాళ్ళందరూ ఉండే లోకం మత్స్యలోకం. భూలోకం అంటే, భూ అంటే భరించి ఉండడం, భరించడం, సపోర్ట్ అయి ఉండడం. ఈ మొత్తం చరాచర ప్రాణులకు, ఈ వస్తువులకు సపోర్ట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని భూమి అంటాము.
ఆ భూలోకంలో. ఆ భూలోకంలో ఈ మచ్చలందరూ ఉన్నారు గానీ అందులో మనుషులు అని కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మనసులుంటాయి. వాళ్ళ మనసులు ఉండడం వల్ల వాళ్లకు కొన్ని విషయాలుంటాయి స్పెసిఫిక్‌గా. మామూలుగా జంతువులతో పాటు మనుషులందరికీ కలిపి కొన్ని లక్షణాలుంటాయి. తినడము, పడుకోవడము, ఏదో ఆహార, నిద్ర, భయ, మైథునాదులు అందరికీ ఒకటే ఉంటాయి. కాక ఈ మనుషులకు మనసుంటుంది. దానివల్ల నిరతము ఎల్లప్పుడూ స్వీయ సొంతంగా చేసుకున్న పాపకృతుల పాప పాపాల వల్ల, కృతులు అంటే పనులు, పాపాలు అంటే పాపము అంటే పతనానికి కారణమయ్యేది. పతనం అంటే జారిపోయేది. జారిపోయేదేమి అంటే జ్ఞానం. జ్ఞానం జారిపోయే పనులు చేసుకుంటూ ఉంటారేవో. చేసుకుంటూ హేయ అంటే తక్కువ రకము యోనులలో, ఈ శరీరాలు పుట్టడానికి కారణమైన యోనులలో పుట్టి ఎంతో కుందుదురు, ఏదో బాధలు పడుతూ ఉంటారు. అది మాన్ప, అది తగ్గించడానికి సులభ మార్గము ఏదియో, ఏదైనా ఒక సులభ మార్గం, ఏదైనా ఒక ఈజీ దారి ఉందా వీళ్ళు బాగుపడడానికి? అది చూపగలవే, చూపిస్తావా అని అడిగాడు. మత్స్యలోకమందు మనుజులు నిరతము స్వీయ పాపకృతుల హేయ యోనులందు పుట్టి ఎంతో కుందుదురు, అది మాన్ప సులభ మార్గమిదియో చూపగలవే అని అడిగాడు. చంచల చిత్తులు మత్తులు కాంచన కాంతాది వస్తు కాంక్షారతులున్ పంచమహాపాపముల చరించి వగన్ కుందుదురు స్మరింపరు నిన్నున్. చంచల చిత్తులు ఈ లోకంలో, ఈ సమయంలో, ఈ కలియుగంలో కొన్ని లక్షణాలున్నాయి మనుషులకు. అవేంటి అంటే చంచల చిత్తాలు. చలము అంటే కదలడం, కదిలిపోతున్న చిత్తాలు, మనసులుంటాయి. మనసులు ఊరికే కదిలిపోతుంటాయి. అవి కూడా చలించే మనసులే కాదు, చంచలము అవి. అదే పనిగా కదులుతూనే ఉంటాయి. అల్లకల్లోలాలుగా, బాగా అలజడులతోటి చాలా తొందరగా మనసులు కదిలిపోతూ ఉంటాయి. మనసు కదిలిపోవడం అంటే అది ఏమైనా బల్ల మీద పెట్టిన గిన్నెన కదలడానికి? మనసు అంటే సూక్ష్మమైన వస్తువు. అది కదులుతుందని ఎట్లా తెలుస్తుంది అంటే అందులో ఆలోచనలు ఒకదాని నుంచి జంప్ చేస్తూనే ఉంటాయి. ఏదో చెట్ల మించి ఒక కొమ్మ మించి ఒక కొమ్మకి, ఒక చెట్టు మించి ఒక చెట్టుకి కోతులు దూకినట్టు ఈ ఆలోచనలన్నీ ఒక విషయం మించి, ఒక వస్తువు మీ నుంచి ఒకదాని దగ్గర నుంచి ఒకదానికి జంప్ చేస్తుంటాయి. ఆ రకంగా చంచలంగా కదులుతూ ఉంటాయి మనసులు. అదొక పెద్ద ప్రాబ్లం వీళ్ళకి. ఆ మనసు కంట్రోల్ చేసుకోవడం ఎట్లనో తెలీదు. రెండోది మత్తులు. ఈ మత్తెక్కి ఉంటారు. వాళ్ళకి ఈ మత్తు, ఈ మోహము, ఈ తమో గుణ లక్షణము వాళ్లకు ఒక దాని మీద, ఆ వెలుగుల మీద లేదా ఆ అలర్ట్నెస్ మీద ధ్యాస ఉండదు. ఏది సత్ దాని మీద ధ్యాస ఉండదు. అసత్ వస్తువులను చూసుకోవడము, ఆ విషయాల మీద మోహాలు పెంచుకోవడము, అదే మత్తులో ఉండడము, వ్యామోహాల్లో ఉండడము వాళ్ళకి ఇంకొక లక్షణము. ఏది అవసరము, ఏది కాదు, ఏది సత్, ఏది కాదు, ఏది వ్యామోహము, ఏది మోహము, ఏది సత్ పదార్థము అన్న విషయాల గురించి తెలియదు. క్లారిటీ ఉండదు. దానివల్ల మోహానికి గురై ఉంటారు వాళ్ళు. ఆ మాయలో ఉంటారు. రెండోది మత్తులు. మూడోది కాంచన కాంతాది వస్తు కాంక్షారతులు. వాళ్ళు కాంచనము, బంగారం కావాలి, కాంత కావాలి, లేదా కాంతుడు కావాలి. ఎవరో ఒకడు నాకు నా భర్త కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి. కాంత అంటే కోరుకోబడేది, కామించడానికి వీలుగా ఉండేది. బిడ్డలైనా సరే, ఏదైనా సరే. వస్తువులు కూడా కావాలి వాళ్ళకి. కాంచనం కావాలి, వాళ్ళకి మనుషులు కావాలి, వాళ్ళకి వస్తువులు కావాలి. ఇటువంటి కాంక్షలతో వాళ్ళు ఆ రతితో, ఆ కోరికలతో ఉంటారు. ఇది మూడో ప్రాబ్లం. కాక పంచమహాపాపాలు చేస్తారు. 5 రకాల మహాపాపాలు. ఇవి మనుస్మృతి దగ్గర నుంచి రకరకాలుగా ఉన్నాయి. చాలా శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి రాసున్నాయి. బేసికలీ వేరే ఆడవాళ్ళని కోరుకోకూడదు, లేదా పక్కన వాళ్ళవి దొంగిలించకూడదు, వేరే వాళ్ళవి మనం కావాలని కాంక్షించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇట్లాంటివి కొన్ని శ్లోకాల్లో కొన్ని రాశారు. కానీ ఒక 5 మహాపాపాలను స్పెసిఫిక్ గా చెప్పడం చాలా కష్టము. ఇంకా కొన్ని అయితే
గురువుల యొక్క పక్కలు ఎక్కకూడదు, ఇట్లాంటివి ఏవేవో ఉన్నాయి. ఏవైనా సరే బేసిక్లీ చెయ్యకూడదు, వద్దు అన్నవి మన భగవంతుడు చెప్తూనే ఉంటాడు. ఆయన అపరిగ్రహం అంటాడు, ఆయన నిరాశ్రయం అంటాడు, ఆయన ఎప్పుడు నిత్య తృప్తితో ఉండాలి అని చెప్తూ ఉంటాడు. కోరికలు కోపాలు తగ్గించుకో అని చెప్తాడు. ఇవన్నీ లేకుండా ఉన్నవన్నీ పాపాలే. అటువంటి పంచమహాపాపాలు చేస్తూ ఉంటారు, ఏవో చేస్తుంటారు. ఏదో బేసిక్లీ మనం ఈ పెద్ద పెద్ద పాపాలు చేస్తామా అంటే కష్టము చెప్పడం. కానీ ఉన్న పాపాల్లో కూడా కామము, క్రోధము, లోభము, ఇట్లాంటి మాత్సర్యము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి ఏవో ఒకటి ఇవన్నీ చేస్తూ ఈ మహాపాపముల చరించి వగన్ కుందుదురు. వగన్ అంటే వగ అంటే బాధ, దుఃఖం. అందులో కుందుతూ ఉంటారు, కుంగిపోతూ ఉంటారు వాళ్ళు. చాలా నిన్ను స్మరించరు. ఇది లాస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చంచల చిత్తులు, వాళ్ళ మనసులు కదిలిపోతూ ఉంటాయి. ఒక్క విషయం మీద ఫోకస్ ఉండదు. ఆ ఫోకస్ ఉండవలసిన విషయం నువ్వు, నీ మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు. రెండు మత్తులు, వ్యామోహం, అది కావాలి ఇది కావాలి, వాడున్నాడు వీడున్నాడు, ఏది నిజమో ఏది కాదు అన్న విషయం తెలియదు. నువ్వు నిజము అన్న విషయం తెలియదు, నిన్ను స్మరింపరు. మళ్ళీ అదే ప్రాబ్లం. కాంచన బంగారం కావాలి, అవి కావాలి, వస్తువులు కావాలి, నా వాళ్ళు కావాలి, పిల్లలు కావాలి, ధనధాన్యాలు కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి, ఆయుర ఆరోగ్యాలు కావాలని ఏవేవో ఉంటాయి కాంక్షలు. అవన్నీ ముఖ్యం కాదు, అవన్నీ అసత్ పదార్థాలు. సత్ ఒకటి నువ్వున్నావు, నిన్ను స్మరింపరు. మూడో ప్రాబ్లం. ఈ పాపాలన్నీ చేస్తారు, పతనానికి కారణమయ్యేవి పాపాలు. కోపాలు, ఏదో ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు, మాత్సర్యాలు, లోభితనాలు, ఇటువంటివన్నీ. అవన్నీ ఎందుకు ఉంటాయంటే మనసులో నువ్వు ఉండవు. నిన్ను పెట్టుకుంటే ఇవన్నీ ఉండవు. చంచల చిత్తము, మత్తుగా ఉండడము, మోహంలో ఉండడము, ఇవి కావాలి అవి కావాలని ఉండడము, పాపాలు చేయకుండా ఉండడం, ఇవన్నీ ఉండాలి అంటే నువ్వు ఉంటే చాలు. మనసులో నిన్నొక్కడిని వదిలిపెడతారు, మిగిలినవన్నీ పట్టుకుంటారు. ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళకి, ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు ఏదైనా దారి చూపిస్తావా, నువ్వు ఒక దారి చెప్పు, నేను పోయి వాళ్ళకి చెప్తాను వాళ్ళు బాగుపడడానికి. చంచల చిత్తులు మత్తులు కాంచన కాంతాది వస్తు కాంక్షారతులు మా పంచమహాపాపముల చరించి వగన్ కుందుదురు స్మరింపరు నిన్ను. అంచిత జపతపములను చరించగ సహించు దృఢ శరీరులు తారు. ఆ కొంచెపు శ్రమల ఫలము లభించు వెరవు నాకు దయవహించి తెలుపవే అని అడిగాడు. అంచితంగా, గొప్పగా, ఇంకా దాన్ని వదిలిపెట్టకుండా అదే పనిగా అదే నిష్ఠతోటి జపాలో తపాలో చరించగా చేయడానికి సహించు అంత శక్తి ఉన్న దృఢ శరీరులు కారు. పోనీ ఇదిగో ఈ మంత్రం చెప్తున్నాను నారదా, పోయి ఈ మంత్రాన్ని ఇన్ని కోట్ల సారి జపం చేయమని చెప్పు, ఈ రకంగా ధ్యానంలో ఉండమని చెప్పు, ఈ రకంగా తపస్సు చేయమని చెప్పు అని నువ్వు నాకేమన్నా చెప్పేవా? కాస్త నువ్వు బోలెడు మంత్రాలు ఇంతకు ముందు నువ్వు నాకు చెప్పావు, అన్ని పోయి చెప్పాను వాళ్ళకి, ఎన్నో మంత్రాలు వాళ్ళకి తెలుసు. కానీ అంచితంగా కూర్చొని ఆ జపాలు, ఆ తపస్సులు అవి చేయడం వాళ్ళకి రాదు. వాళ్ళ శరీరాలు ఈ కలియుగంలో ముఖ్యంగా శరీరాలు అంతంత మాత్రంగా ఉంటాయి, దృఢంగా ఉండవు. వాళ్ళ శరీరాలు ఇటువంటి ఘోరమైన తపస్సులు, జపాలు, ఇటువంటివన్నీ కొంచెము నిష్ఠగా చెయ్యాలంటే వాళ్ళ శరీరాలు సహకరించవు. వాళ్ళ అటువంటివన్నీ సహించే దృఢ శరీరాలు వాళ్ళకు ఉండవు. కాబట్టి ఇవన్నీ నువ్వు చెప్పకి, మంత్రాలన్నీ ఇన్ని లక్షల సార్లు కోట్ల సార్లు జపించమని చెప్పి నువ్వు చెప్పకు. వాళ్ళ మనసు నిలబడదు, శరీరాల్ని కూర్చోబెట్టి వాళ్ళు అవి చేయలేరు. కాబట్టి వాళ్ళు చేసేవి ఏమున్నాయో అవి చెప్పు. వాళ్ళ శరీరాలు కొంత కొంత చేయగలవు. కావాలంటే నువ్వు చెప్పిన మంత్రాలు వాళ్ళు మొత్తమే మానుకొని కూర్చోలేదు, అప్పుడప్పుడు అనుకుంటారు. అప్పుడప్పుడు ఆ కొంచెపు శ్రమ చేస్తారు. కావాలంటే అంచితంగా చేయమంటే చేయరు, కొంచెం చేయమంటే చేస్తారు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసే ఆ శ్రమకే వాళ్ళకి ఫలితం కావాలి. అది నేను నిన్ను అడుగుతుంది. కాబట్టి ఆ కొంచెపు శ్రమలకే ఫలితం లభించే వెరవు అంటే తెరవు అంటే దారి. ఆ దారి నాకు దయవహించి తెలుపవే. వాళ్ళ మనసు నిలబడదు, వాళ్ళ శరీరము సహకరించదు, వాళ్లకు టైము ఉండదు. కాబట్టి టైం లేక అప్పుడప్పుడు కొంచెం కొంచెము ఎంతో కొంత కింద కూర్చోమంటే కూర్చోరు, సోఫాలో కూర్చొని చేస్తామంటారు మంత్ర జపాలు. మంచిది, వాళ్ళు ఎంతో కొంత చేస్తే దానికే సంతోషించి నువ్వు వాళ్లకు ఫలితం ఇవ్వాలి. అటువంటిది ఏదైనా ఒక ఐడియా ఉంటే ఆ వెరవు
ఏదో ఒక ఐడియా, దయతోటి నాకు చెప్తావా అని అడిగాడు. అంచిత జపతపములను చరించగ సహించు దృఢ శరీరులు కారు, ఆ కొంచెపు శ్రమల ఫలము లభించు వెరవు నాకు దయవహించి తెలుపవే అని అడిగాడు. అనుటయు నారాయణుడిట్లను లోకారాధనమ్మునర్థించుచు చక్కని ప్రశ్నమునడిగితివి, ఏనును తదుపాయము కూర్మి నుడివెద వినుమి అన్నాడు. అనుటయు అని నారదుడు అనగానే నారాయణుడు ఇట్లనుడు, నారాయణుడు ఈ రకంగా అన్నాడు. లోకారాధనంబునర్థించుచు, ఆరాధన అంటే మంచి కలగాలన్న కోరిక, ఆరాధన అంటే వాళ్ళని పూజించాలి, వాళ్ళు బాగుపడాలి అన్న ఆలోచనతో లోకం బాగుపడాలి. లోకము అంటే మళ్ళీ కళ్ళకు కనిపించేది, లోకనం చేయగలిగింది, కళ్ళతో చూసేది లోకం, కంటికి కనిపించేది భూలోకం. భూలోకం పైన ఇక్కడి నుంచి మనకు సూర్యుడి వరకు ఉన్నది భూవర్లోకం. ఆ సూర్యుడి పైనుంచి చుక్కల వరకు మనకు కనిపించేది స్వర్లోకం. కాబట్టి భూవర్ స్వర్లోకాలు 3 మనకు కళ్ళకు కనిపిస్తాయి. కాబట్టి అవి 3 లోకాలు. ఈ 3 లోకాలు బాగుపడేటట్టు నువ్వు నన్ను ఒక కోరిక కోరేవు, నువ్వు అర్థించిన దాన్ని, అది చక్కటి ప్రశ్న, నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. అటువంటి ప్రశ్నని అడిగితివే, ఎంత మంచి క్వశ్చన్ అడిగవే. నేను కూడా దానికి తత్ ఉపాయము, దానికి ఒక మంచి ఉపాయం చెప్తా. నువ్వు అడిగింది మంచిది, నిజమే, కరెక్టే. ఈ కలియుగంలో వాళ్ళకి అంతంత మాత్రం అల్పాయుష్కులు, మందభాగ్యులు, తర్వాత తక్కువ మందబుద్ధులు, ఇటువంటివన్నీ వాళ్ళకి చాలా ఉన్నాయి. నిజమే నువ్వు చెప్పింది. వాళ్ళకి ఉన్నంత వరకు వాళ్ళు ఎంతో కొంత చేస్తే కూడా వాళ్ళకి ఉపయోగపడేది ఒక ఉపాయం ఉన్నది. నువ్వు అడిగిన ప్రశ్నకి ఒక ఐడియా చెప్పన్నావు కదా, ఆ ఉపాయం ఉంది. కూర్మి అంటే ప్రేమతోటి, నుడివెదా చెప్తాను వినుమరి అని ఆయన అన్నారు. అనుటయు నారాయణుడిట్లను లోకారాధనంబునర్థించుచు చక్కని ప్రశ్నమునడిగితివి, ఏనును తదుపాయము కూర్మి నుడివెద వినుమి. స్వర్గమర్త్యాదులందునో సంయమీంద్ర, దుర్లభంబైన అట్టిది ఈ దొడ్డ వ్రతము, దేనిని ఆచరించుట చేసి మానవుండు మోహజాల వినిర్బంధ ముక్తుడగునో అటువంటిది ఒకటి నీకు చెప్తాను. స్వర్గలోకంలో, మర్త్య లోకంలో, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా 3 లోకాలు. భూలోకం అంటే మొత్తము మనుషులు, జంతువులు, పిట్టలు, చెట్లు, ఇటువంటివన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ భూలోకం. అది మర్త్యలోకం. ఈ భూమి మీద యాక్చువల్ గా భూమి మీద పుట్టినవన్నీ పోతాయి, మరణిస్తాయి, కాబట్టి అది మర్త్యలోకం. దానిపైన వెంటనే ఉన్నది భూవర్లోకం, సూర్యుడి వరకు. ఆ తర్వాత ఉన్నది స్వర్గలోకం. ఈ స్వర్గలోకం నుంచి ఈ మర్త్యలోకం వరకు ఓ సంయమీంద్ర, యమ నియమ అని చెప్పి మనకు కొన్ని, యమము అంటే కంట్రోల్, నియమము అంటే ఒక మార్గంలో పెట్టి డిసిప్లిన్డ్ గా ఉంచడం, వాటిని మనసుని, ఇంద్రియాల్ని, వాటిని ఒక డిసిప్లిన్ లో ఉంచి కంట్రోల్ చేయడాన్ని యమ నియమాలు అంటాం కదా. యమ నియమ ఆసనాలు, అవన్నీ ప్రత్యాహారాలు, ధారణ, ధ్యానము, అటువంటివన్నీ సమాధి అని చెప్పుకుంటాము. అవన్నీ చేసే వాళ్లలో ఇంద్రుడు అయి ఉన్నావు నువ్వు. అటువంటి యమ నియమ ఆసనాదివన్నీ చేసే వాళ్లలో ఇంద్రుడివై ఉన్నావు. అటువంటి ఓ ముని, నీకివన్నీ అవసరం లేదు, కానీ కావలసిన వాళ్ళ కోసము చెప్తాను. ఎందుకంటే నీకు అవసరం లేదు, కానీ జనరల్ గా అందరికి తెలిసే అవకాశం కూడా లేదు. అది దుర్లభం, లభించడం కష్టం. నువ్వో నేనో చెప్పకపోతే వాళ్ళకి తెలిసే అవకాశం కూడా లేదు. అటువంటి ఈ దొడ్డ వ్రతం, అటువంటిది ఈ దొడ్డ అంటే గొప్ప, ఈ గొప్ప వ్రతం ఒకటి ఉన్నది. అది అందరికి తెలిసే అవకాశం కూడా లేదు, సొంతంగా వాళ్ళు ఊహించడం కష్టం. కాబట్టి ఈ గొప్ప వ్రతం ఒకదాన్ని నేను నీకు చెప్తాను. దేనిని ఆచరించుట చేసి, ఏ వ్రతాన్ని చేయడంతో మానవుడు మోహజాల వినిర్బంధ ముక్తుడు అవుతాడో. మోహజాలం, జాలం అంటే ఒక నెట్వర్క్. మోహాలు ఒక్క నెట్వర్క్ ఉండదు మనకి. మోహము అంటే ఏది మంచి ఏది కాదు అని తెలవకపోవడమే మోహము. మోహం అంటే మనము ప్రేమ ఇదో భర్త మీదో, భార్య మీదో, పిల్లల మీదో, అమ్మ మీదో, నాన్న మీదో ఉండేది ప్రేమ, బంధువుల మీదో, స్నేహితుల మీదో. కానీ
మోహము అంటే విపరీతమైన కాంక్ష, ఏదో రావణాసుడికి సీతమ్మ తల్లి మీద ఉన్న లాంటిది మోహం అని అనుకుంటాము. అంతవరకు అక్కడికి ఆపుతాము. అది ప్రేమ కాకుండా ఆ మితిమీరి ఉన్నది మోహం అని అక్కడికి ముగిస్తాము. కానీ మోహము అంటే ఏది మంచి ఏది కాదు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని తెలుసుకొని చేస్తే అది వేరే విషయం. మంచిదా మంచిది కాదా లేదు, నాకు కావాలి కాబట్టి నాకు కావాలని మొండిగా చేస్తే అది మోహము. అటువంటివి మనకి చాలా ఉంటాయి. ఏది మంచి ఏది కాదు, సత్ ఏది అసత్ ఏది అన్న విషయం తెలియక ఉంటాము. అటువంటివి చాలా ఉంటాయి. ఒక పెద్ద నెట్వర్క్ ఉంది జాలం. వాటన్నిట్లలో బంధింపబడి ఉన్నాము. ఆ బంధింపబడి ఉండడం చేతనే మనము ఆ పాశానికి కట్టుబడి ఉండడం చేతనే పశువుల్లాగా ఉన్నాము. ఆ పాశము, ఆ బంధము విడిపోవడం కోసమే ప్రయత్నము. అట్లాంటి బంధాల్ని, ఆ మోహం అనే బంధాన్ని తీసేసే ఒక విషయం ఉన్నది. ఆ బంధాల్లో నుంచి ముక్తిని కలిగించే ఒక వ్రతం ఉన్నది. అందులో నుంచి ఈ మోహాలనే జాలగూళ్ళలో నుంచి, ఆ బంధాల్లో నుంచి ముక్తుడై ఎందులో ఏ రకంగా అవుతాడో అది చేయడానికి ఒక వ్రతం ఉన్నది. అది నీకు చెప్తా పట్టు. నువ్వు వాళ్ళకెళ్ళి చెప్పు. వాళ్ళకి దుర్లభం. సొంతంగా వాళ్ళు దాన్ని వాళ్ళకది మామూలుగా దొరికేది కాదు, లభించేది కాదు. కానీ నువ్వు అడిగేవు వాళ్ళు బాగుపడాలని. నువ్వెంత కోరుకుంటున్నావో అంతకన్నా ఎక్కువ నాకు కోరిక. కాబట్టి మా ఇద్దరి కోసం నువ్వు వెళ్ళి చెప్పిరా. స్వర్గమర్త్యాదులందునో సంయమీంద్ర, దుర్లభంబైన ఎట్టి ఈ దొడ్డ వ్రతము దేనినాచరించుట చేసి మానవుండు మోహజాల వినిర్బంధముక్తుడవునో విను. నీ యందలి స్నేహమ్మున సత్యవ్రత విధానము తెల్పెదా. దానినొనర్చి ఇహ సుఖాధికమును ఆముష్పిక సుఖము పొందుదురు ముని. విను, నేను నీకు ఆ విషయం చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకు. నేను ఎందుకు చెప్తున్నానో నీకు ఒక క్లారిటీ ఉండాలి. నీ అంతలి స్నేహమ్మున, నీ మీద ప్రేమతో చెప్తున్నాను. నువ్వు వాళ్ళ గురించి తాపత్రయపడ్డావు. వాళ్లకు ఏదో విధంగా ఈ అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో విధంగా ఇది చేరాలి అని నేను అనుకుంటే వాళ్ళకి ఏదో విధంగా చేరేస్తాను. కానీ నువ్వు వాళ్ళ కోసం తాపత్రయపడ్డావు. నీ మీద ప్రేమతో నీకు చెప్తున్నాను. ఈ సత్యవ్రతం అనే ఒక విధానము ఉన్నది. దాన్ని తెలిపేదా చెప్తాను నేను నీకు. దానిని ఒనర్చి ఆ రకంగా ఆ వ్రతాన్ని చేస్తే ఇహ సుఖ ఆదిగా, ఇహము అంటే ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ వాళ్ళకి వస్తాయి. పైగా ఆముష్మిక సుఖాలు కూడా. ఆముష్మికము అంటే వదిలిపెట్టడం, ముక్తికి సంబంధించిందని అర్థం. వదలడం అంటే ముక్తి కదా, మోక్షం, వదిలేయడం. ఆ వదిలేస్తే వచ్చే సుఖము, లేదా పట్టుకొని ఉన్నప్పుడు ఈ ఇహంలో ఉన్న సుఖము. పట్టుకోనున్న సుఖము, వదిలేసిన సుఖము, ఇటైనా అటైనా రెండిటికి పనికొచ్చేది ఒక వ్రతం ఉంది. ఈ ఇహ సుఖము, ఈ ఆముష్మిక సుఖము, ఇహపరాలనిచ్చే ఆ వ్రతాన్ని నేను నీకు చెప్తాను. దానివల్ల వాళ్ళు ఈ రెండు రకాల సుఖాన్ని పొందుదురు ఓ ముని అని ఆయన అంటున్నారు. విను, నీ అందలి స్నేహమున సత్యవ్రత విధానము తెలిపెద. దానినొనర్చి ఇహ సుఖాధికమును ఆముష్మిక సుఖము పొందుదురు ముని. నారదుడు విష్ణుమూర్తి ముఖేరిత వచనముల వినుచునిట్లనే, శ్రీమన్నారాయణ, ఈ వ్రతం ఏ తీరును నర్చుట ఫలంబు తెన్నేదియో కదా అని అడిగాడు. నారదుడు విష్ణుమూర్తి ముఖ ఈరిత అంటే పలుకబడిన వచనములను, మాటలను ఆయన ముఖంలో నుంచి, ఆయన నోట్లో నుంచి ఈ మాటలు వస్తే వాటిని విని, అప్పుడు నారదుడు విష్ణుమూర్తిని ఏమడిగాడంటే, అవి వినుచు ఇట్లనే, శ్రీమన్నారాయణ, ఓ నారాయణమూర్తి, ఈ వ్రతము ఏ తీరును నర్చుట, ఏ తీరుగా అంటే ఏ రకంగా దీన్ని చెయ్యాలి. ఫలంపు తెన్నేది, దీని ఫలము ఎట్లా ఉంటుంది, ఏ ఫలం వస్తుంది ఈ వ్రతం చేస్తే, అది చెప్తావా అని అడిగాడు. నారదుడు విష్ణుమూర్తి ముఖేరిత వచనముల వినుచునిట్లని, శ్రీమన్నారాయణ, ఈ వ్రతం ఏ తీరును నర్చుట ఫలంపు తెన్నేదియో కదా. విస్తరింపవే అనగా శ్రీ విష్ణువనియే, కరము సౌభాగ్య సంతతికరము, దుఃఖ శోకహరము, జయప్రద సూచకము, అలగు ధనధాన్య వర్ధకమగు వ్రతము ఇది.
విస్తరించి చెప్పు, విస్తారంగా చెప్పు. కొద్దిగా చెప్పి సత్యవ్రతం అని అవుతుందా చేసుకుంటే వాళ్ళు బాగుపడతారంటే ఏమి కష్టం అవుతుంది. విస్తారంగా చెప్పు, నాకు క్లియర్ గా స్టెప్స్ ఏంటి, అది ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, చేస్తే వచ్చే లాభం ఏంటి, అవన్నీ విషయాలు విస్తారంగా విస్తరింపవే అని అడిగాడు నారదుడు. అనగా శ్రీ విష్ణువు అని ఆయన ఏమన్నారంటే, కరము సౌభాగ్య సంతతికరము. కరం అంటే చాలా ఎక్కువగా సౌభాగ్య సంతతిని ఇస్తుంది, సుభాగ్యాలు. సు అంటే చక్కటి గొప్పవైన, భాగ్యాలు చక్కటి భాగ్యాలకు సంబంధించింది సౌభాగ్యం. ఒక్క భాగ్యం కాదు, చక్కటి భాగ్యం ఒకటి కాదు, ఒక సమూహం, ఒక గుంపు, ఒక సమూహము భాగ్యాలు, చక్కటి భాగ్యాలు, గొప్పవైన భాగ్యాలన్నీ ఒక గ్రూపు మొత్తము వచ్చేది ఆ సౌభాగ్యము. అటువంటి సంతతి, అటువంటి సౌభాగ్యాలు ఒకటి కాదు, రకరకాల సంతతులు, అవి రకరకాల, చాలా రకాల సౌభాగ్యాలు కలిగిస్తుంది. అటువంటి కరము సౌభాగ్య సంతతికరము, దుఃఖ శోకహరము. దుఃఖము శోకము, దుఃఖము అంటే కష్టము, శోకం అంటే ఏడుపు, ఆ రెండింటిని హరము తీసేస్తుంది. జయప్రద సూచకము, జయాన్ని ప్రదానం చేస్తుంది, జయాన్ని ఇచ్చే సూచన ఇది. ఒక పని జరగాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ పని మొదలు పెడితే ఎంతో గొప్పగా జయప్రదం అవుతుంది ఆ పని. అలఘు, లఘు అంటే కొంచెం, తక్కువ, కొంచెం అని అర్థం. అలఘు అంటే చాలా ఎక్కువ, ధనము, ధాన్యము, వర్ధకము పెంచుతుంది. అటువంటి అగు వ్రతము ఇది. విస్తరింపవే అనగా శ్రీ విష్ణువనియే. కరము సౌభాగ్య సంతతి కరము, దుఃఖ శోకహరము, జయప్రద సూచకము, అలగు ధన ధాన్య వర్ధకమగు వ్రతము ఇది. అమిత దారిద్ర్య శమనార్థమైన గాని పోరుసేయగా చనుటకు పూర్వమేని, తనకేదేని మహావిపద్దస ఘటింపన్ ఈ వ్రతము సేయ తగునో వరేప్సునకు. అమితమైన, మితం అంటే కొంచెం, అమితం అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువ దరిద్రాలుంటే వాటి శమనార్థమై, నాకేదో దరిద్రం ఉన్నది, డబ్బులు లేవు, నాకు ఏదో ఎవరు నాతోటి మాట్లాడట్లేదు, ఫ్రెండ్స్ లేరు, ఏదో నాకు మహా అజ్ఞానము, ఎంత చదువుకున్నా నాకు చదువు రావట్లేదు, ఎన్నో రకాల దరిద్రాలు ఉంటాయి. అష్టదరిద్రాలు మనం చూసుకున్నాం కదా, అదొక లిస్ట్ కూడా ఉంది. అష్టదరిద్రాలు అంటే డబ్బు లేకపోవడం, గౌరవం లేకపోవడం, చదువు లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఏవేవో ఉన్నాయి. కమ్యూనిటీలో ఎవరు మనల్ని పలకరించకపోవడం, మన వాళ్ళు ఏదో మన చుట్టుపక్కల అధికారం లేకపోవడం, ఏవేవో ఉంటాయి దరిద్రాలు. అవి అమితంగా ఉండి తట్టుకోలేని దరిద్రాలు ఉంటాయి. వాటిని శమింపజేయడానికి, ఉపశమనానికి అర్థము, కారణం కావాలి, నాకేదో ఒక ఉపాయం కావాలి అనుకున్నప్పుడు కానీ, లేదా పోరు, యుద్ధం చేయగా చనుటకు, యుద్ధం చేయడానికి వెళ్తూ ఉంటే దానికన్నా పూర్వమేమి, ముందు యుద్ధానికి బయలుదేరకన్నా ముందు కూర్చొని యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి వ్రతం చేసుకొని యుద్ధానికి వెళ్ళడం, వేరే దేశాలపైనో వేరే రాజులపైనో ఎక్కడో, లేదా తనకి ఏదేని మహా విపద్దశ ఘటింపన్, విపద్దశ ఆపద, ఏదైనా ఒక మహా ఆపద, ఏదైనా సరే, ఏదైనా పెద్ద ఆపద కలిగింది లేదా కలగబోతుంది లేదా వచ్చేటట్టుంది, ఏదైనా సరే ఆ సమయంలో ఘటింపన్ జరుగుతుంది, ఒక పెద్ద ఆపద జరగబోతుంది అని అనుకున్నప్పుడైనా సరే, యుద్ధానికి వెళ్ళడానికి అయినా ముందైనా సరే, లేదా తట్టుకోలేనంత దరిద్రం ఉన్నది, ఇప్పుడు దాన్ని రూపుమాపుకోవాలని ఆశగా ఉన్నా సరే, ఏ పరిస్థితికైనా సరే, దేనికైనా సరే ఈ వ్రతము చేయతగును, ఈ వ్రతాన్ని చేసుకోవాలి. వర ఈప్సునకు, ఈప్సితము అంటే కోరిక, వరం కావాలి అని కోరిక, ఒక మంచి వరం కావాలి అంటే మంచి జరగాలి, ఈ పెద్ద కష్టం వస్తుంది, ఒక ఆపద వస్తుంది, అందులో నుంచి బయటపడాలి, లేదా ఏదో ఒక పెద్ద పనికి ఉద్యోగానికి వెళ్తున్నాను, అది మనం చేసే యుద్ధాలు ఏమున్నాయి, రాజుల మీదకి పక్క దేశాలపైకి యుద్ధానికి మనం ఎక్కడ పోతాం, మనం చేసే యుద్ధాలేమి అంటే ఏదో మనం పెద్ద 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 ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాము, కాలేజ్ చదువులకు వెళ్తున్నాము, లేదా పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమానికి వెళ్తున్నాము, లేదా
ఏదో ఇంటర్వ్యూలోకి వెళ్తున్నాము, పెద్దది మనకున్న యుద్ధాలన్నీ ఇవే కదా, రోజు చేస్తాం ఇటువంటి యుద్ధాలు. అందులో పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ ఉంటాయి ఏవైనా, అవి బాగా జరగాలి, మనకి అందులో జయం కావాలనుకున్నప్పుడు చాలా కష్టాలున్నాయి, దరిద్రాలైనా ఉన్నాయి, ఆపదలైనా ఉన్నాయి. మరి వీటిలలో నుంచి బయటపడాలి, ఏం చేయాలి? ఆరోగ్యం బాగలేకపోవడం అదొక దరిద్రం, డబ్బులు లేకపోవడం అదొక దరిద్రం, ఇటువంటి దారిద్ర్యాలు ఉన్నాయి, మహా ఆపదలు ఉన్నాయి. లేదా ఏదైనా ఒక పెద్ద విషయం ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇటువంటివి ఉన్నాయి. ఏదైనా సరే ఈ వ్రతం చేస్తే మంచిది. వాడికి వరము కావాలి అన్న ఈప్సితం వాడికి ఉంటే చెయ్యొచ్చు. అమిత దారిద్ర్య శమనార్థమైన గాని పోరు చేయగా చనుటకు పూర్వమేని, తనకేదేని మహా విపద్దశ ఘటింపన్ ఈ వ్రతము చేయతగును వరేప్సునకు. మాఘ మాధవ కార్తీక మాసములకు వత్సరమునకొక మారు అథవా ఒక్కొక్క నెలకైన గాని శుభదినములకు ఈ దీని సలుపదగు నారద యథాశక్తి కలన. మాఘమాసము, మాధవ మాసము, కార్తీక మాసాల్లో గాని 3-4 నెలలకోసారి గాని, లేదా వత్సరమునకు ఒక మారు, లేదా సంవత్సరానికి ఒకసారైనా గాని, అథవా లేకపోతే ఒక్కొక్క నెలకైనా గాని, ప్రతి నెల అయినా గాని చేసుకుంటే ప్రతి నెల చేసుకోండి, లేకపోతే 4 నెలలకోసారి చేసుకోండి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి చేసుకోండి. లేదా పైన చెప్పినట్టు ఏవైనా పెద్ద మైల్ స్టోన్స్ ఉన్నాయి, ఏదో గ్రాడ్యుయేషన్స్ అయినాయి, ఏదో ఎంట్రన్స్ కన్నా ముందు, ఏదో లేకపోతే పెళ్ళైన తర్వాత, ఏదో లేకపోతే ఇల్లు కట్టుకున్న తర్వాత, అట్లాంటి ఏమైనా మైల్ స్టోన్స్ అయినా సరే, లేదా ఈ పెద్ద మైల్ స్టోన్స్ తోటి సంబంధం లేదు, రెగ్యులర్ గా చేసుకుందాం అనుకుంటే సంవత్సరానికి ఓసారో, 4 నెలలకోసారో, నెలకోసారో, ఎప్పుడైనా సరే శుభదినములను ఒక మంచి రోజు చూసుకొని దీన్ని సలుపదగున్, దీన్ని చేసుకోవచ్చు మన నారద. యథాశక్తి కలన, ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తితో వాళ్ళు యథాశక్తి, యథాభక్తి వాళ్ళు చేసుకోవచ్చు. మాఘ మాధవ కార్తీక మాసములకు వత్సరమునకొక మారు అథవా ఒక్కొక్క నెలకైన గాని శుభదినములను దీని సలుపదగు నారద యథాశక్తి కలన. ఏకాదశినో పౌర్ణిమ శోకనో రవి సంక్రమణపు పుణ్యదినంబులందు ఏకాగ్ర చిత్తమున శుశ్లోక ఈ వ్రతము చేయ చొప్పడు శుభముల్. చొప్పడు అంటే జరుగుతాయి, శుభాలు కలుగుతాయి. ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే, అది కూడా ఆయన ఏదో మైల్ స్టోన్స్ అప్పుడో, కష్టాలు వచ్చినప్పుడో, ఆరోగ్యాలు అట్లాంటివి బాగాలేనప్పుడో, ఏదో డబ్బులు లేనప్పుడో, ఉద్యోగాలు లేనప్పుడు, అటువంటప్పుడు, లేదా నెలకోసారో, 4 నెలలకోసారో, సంవత్సరానికి ఒకసారో, లేదా అప్పుడు కూడా ఏ రోజులలో అంటే ఏకాదశిలోనో, పౌర్ణమిలోనో, లేదా రవి సంక్రమణాలు అంటే సంక్రాంతులు. మనకు మకర సంక్రాంతి ఒకటి తెలుసు, జనవరిలో వచ్చే సమయము. కాక 12 రాశుల్లోకి సూర్యుడు ఏ రాశిలోకి వెళ్తాడో అదొక సంక్రమించడం అంటే అది మొదలడం అక్కడి నుంచి. అటువంటివి మనకు 12 సంక్రమణాలు ఉంటాయి, రవి సంక్రమణాలు. ఆ పుణ్య దినాల్లోనైనా సరే, ఒక్క మకర సంక్రాంతికనే కాదు, ఏదైనా సరే 12 సంక్రమణాల రోజుల్లో ఎప్పుడైనా సరే, లేదా పౌర్ణమి రోజులైనా సరే, ఏకాదశికైనా సరే, ఏకాగ్ర చిత్తమున, ఏకాగ్రమైన ఒక తదేకంగా దాని మీదే మనసు పెట్టి, మనసు ఎక్కడెక్కడో పెట్టుకోవడం కాకుండా శుశ్లోక చక్కటి గొప్పగా పొగడవలసిన గుణములు కలిగిన వాడా, ఈ వ్రతాన్ని చేయడం వల్ల చొప్పడు శుభాలు కలుగుతాయి. ఏకాదశినో పౌర్ణిమ శోకనో రవి సంక్రమణపు పుణ్య దినములందు ఏకాగ్ర చిత్తమున శుశ్లోక ఈ వ్రతము చేయ చొప్పడు శుభముల్. ఈ రవి సంక్రమణాలని ఆయన చెప్పారు కదా, ఈ సంవత్సరంలో ఇప్పుడే జనవరి స్టార్ట్ అయింది, మనం మొన్న మకర సంక్రాంతి చూసుకున్నాము. ఇంకా మిగిలినవి ఏమున్నాయి ఈ సంవత్సరం అని నేను ఆన్లైన్ వెళ్ళి చూశాను గూగుల్లో. ఇవి ఈ సంవత్సరం ఉన్నాయి, వీటిని పెంచుతాను నేను సైజు. ప్రాబబ్లీ కనిపిస్తుంది అనుకుంటాను.
ఈ జనవరిలో వచ్చేదేమో మకర సంక్రాంతి, ఫిబ్రవరిలో కుంభ సంక్రాంతి, మార్చిలో మీన సంక్రాంతి, ఏప్రిల్లో మేష సంక్రాంతి, మేలో వృషభ సంక్రాంతి, జూన్లో మిథున సంక్రాంతి, జూలైలో కర్క సంక్రాంతి, ఆగస్టులో సింహ సంక్రాంతి, సెప్టెంబర్లో కన్యా సంక్రాంతి, అక్టోబర్లో తులా సంక్రాంతి, నవంబర్లో వృశ్చిక సంక్రాంతి, డిసెంబర్లో ధనుస్ సంక్రాంతి. ఇవన్నీ మళ్ళీ మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్ అనేవి ఇవి రాశులు. ఆయన ఏ రాశిలోకి వెళ్తూ ఉన్నాడో సూర్యుడు, ఆ రాశిలోకి ఆయన సంక్రమణం ఆయన దానికి సంక్రమిస్తే అప్పుడు అది ఒక శుభదినము. ఆ సమయాల్లో కూడా చేసుకోవచ్చు నెలకోసారి, లేదా ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు. మనకి ఈ మధ్యన అన్ని గుళ్ళల్లో ప్రతి పౌర్ణమికి మనకు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. మనమందరం ఏదో ఒక పెద్ద మైల్ స్టోన్ ఉంది, గ్రాడ్యుయేషన్ అయింది, పెళ్ళయింది, ఇల్లు కట్టుకున్నాము, ఏవైనా గృహప్రవేశం, పిల్లలు పుట్టారు, ఏదైనా సరే మనం కూడా మైల్ స్టోన్స్ కి చేసుకుంటూనే ఉంటాము. కాబట్టి ఏకాదశినో పౌర్ణిమ శోకనో రవి సంక్రమణ పుణ్యదినములందు ఏకాగ్ర చిత్తం ముఖ్యము, సుశ్లోక ఈ వ్రతము చేయ చొప్పడు శుభముల్. వేకువనే లేచి దినకృత్య విధము నెరపి మనుజుడు ఈ రీతి సంకల్పమనురుపవలే, దేవదేవేశ భగవన్ రమా వినోద త్వత్ప్రియార్థము సత్యవ్రతం మొనర్తు అని అంటూ చేయాలి. వేకువనే లేచి, ఆ రోజు ఏ రోజు చేయదలుచుకున్నా, ఒక రోజు అనుకున్నాక ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజామునే లేచి దినకృత్యాలు చేయవలసిన పనులన్నీ ఆ రోజు పొద్దున ప్రాతః సమయంలో చేసేవి అవన్నీ వాళ్ళ చేయవలసిన ఆ రోజుకి చేయవలసిన పనులన్నీ చేసుకొని ఆ విధము ఏ విధంగా చేయాలో, ఏ రోజు ఆ పనులు చేయవలసినవన్నీ, ఆ పనులు మిగిలిన పూజలు మిగిలిన పనులన్నీ మానుకోవడానికి అవసరం లేదు, చేయవలసిన పనులన్నీ చేసి నెరపి మనుజుడు ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. వాడు చెప్పుకోవాల్సిన సంకల్పం ఏమి అంటే, దేవదేవేశ ఓ దేవా, భగవన్ ఓ భగవంతుడా సత్యనారాయణ స్వామి, రమా వినోద రమాదేవికి మా తల్లి అయిన లక్ష్మీదేవి భర్త అయి ఉండి నువ్వు వినోదిస్తూ ఉన్న స్వామి, త్వత్ నీ యొక్క ప్రియార్థము నువ్వు సంతోషించాలి అన్న కోరికతో ఈ సత్యవ్రతము ఒనర్తు అని, ఈ సత్యవ్రతాన్ని చేస్తాను అని అనుకోవాలి. అది సంకల్పం. స్వామి నువ్వు సంతోషించాలని నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను అని సంకల్పం చేసుకొని, వేకువనే లేచి దినకృత్య విధము నెరపి మనుజుడు ఈ రీతి సంకల్పం అనురూపవలే, దేవదేవేశ భగవన్ రమా వినోద త్వత్ప్రియార్థము సత్యవ్రతం మొనర్తు అని ఇట్టుల సంకల్పం వనరించి మధ్యాహ్న కృత్యములు తీర్చి పావనుడై సాయం సమయమున స్నానమునర్చి దేవు పూజింపవలెన్ అని ఇట్లా పొద్దున్నే లేచి చేయవలసిన పనులన్నీ చేసుకొని పూజలు చేసుకొని ఆ సమయంలో స్వామికి నమస్కారం చేసుకుని, స్వామి ఇవాళ సాయంత్రం నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను, నువ్వు చెప్పినట్టు నువ్వు సంతోషిస్తావని నేను చేసుకుంటున్నాను అని పొద్దున ఒకసారి దేవుడి దగ్గర నిలబడి స్వామికి చెప్పుకొని, ఈ రకంగా తర్వాత ఆ సంకల్పం చేసుకున్నాక మధ్యాహ్నం చేయవలసిన పనులు ఉంటాయి కదా, ఆ మధ్యాహ్నం చేసుకోవాల్సిన సంధ్యావందనాలు అటువంటివి ఏవైనా, ఇంట్లో పనులు ఏవైనా సరే, ఆఫీస్ పనులు ఏమున్నాయో అవి చేసుకొని వాటిని కూడా తీర్చి పావనుడై సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ స్నానం అవన్నీ చేసి సాయం సమయమున స్నానం అవన్నీ ఒనర్చి దేవుణ్ణి పూజింపవలెన్. అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం సాయంత్రం పూట చేసుకోండి అని చెప్తున్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి పొద్దున పనులన్నీ మానుకొని, పొద్దున చేయవలసిన దినచర్యలన్నీ మానుకొని, పొద్దున చేయవలసిన పూజలు మధ్యాహ్నం చేయవలసిన పనులన్నీ మానుకొని, ఆఫీస్ మానుకొని, పళ్ళు మానుకొని ఈ రకంగా చేయవలసిన అవసరం లేదు. ఆ రోజు ఏవే పనులు చేయాలో అవన్నీ యథారీతిగా చేయండి సంతోషంగా. పొద్దున అనుకోండి, సంకల్పం చెప్పుకోండి, స్వామి నేను వాళ్ళు సాయంత్రం చేసుకుంటున్నానని అనుకోండి, సాయంత్రం కూర్చొని సంతోషంగా చేసుకోండి అని చెప్తున్నాడు. వేరే పనులు మానుకొని ఇది చేసుకోమని ఆయన ఏం చెప్పట్లేదు. మనము ఒకవేళ చేసుకోవడం ఏదో శనివారమో ఆదివారమో వీకెండ్ లో ఆ ఉద్యోగం అవన్నీ బళ్ళు అవన్నీ మానుకోవాల్సిన అవసరం లేదు, అనుకొని ఆ సమయంలో చేసుకుంటే మంచిది అని ఇట్టుల సంకల్పం వనరించి మధ్యాహ్న కృత్యములు తీర్చి పావనుడై సాయం సమయమున స్నానమునర్చి దేవు పూజింపవలెన్. ఎందుకంటే ఆయన
పుణ్యదినాల్లో చేయమంటున్నారు, నెలకోసారి చేయమంటున్నారు. అట్లాంటి పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ ఉన్నాయి. పెళ్లిళ్ళు జరిగే ఇంట్లో, ఇళ్ళు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకుంటున్నాము, గ్రాడ్యుయేషన్స్ అయ్యాయి, లేకపోతే పెద్ద కాలేజీలకి వాటికి వెళ్తున్నాము. ఇట్లాంటప్పుడు మైల్ స్టోన్స్ కంటే నలుగురిని పిలిచి పెద్దగా చేసుకోవచ్చు. ప్రతి నెల చేసేది పెద్దగా చెయ్యాలి అంటే, అందరినీ పిలవాలి అంటే, ప్రతి నెల ఉద్యోగం లీవ్ పెట్టాలి అంటే కష్టం అవుతుందేమో. అంత అవస్థ పడవలసిన అవసరం లేదు. చేయవలసిన పనులన్నీ చేసుకొని సాయంత్రం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. చాలా సంతోషంగా చేసుకోండి, దానికోసం మిగిలిన పనులన్నీ పక్కన పెట్టవలసిన అవసరం లేదని ఎంత పెద్ద మనసుతో చెప్తున్నారు ఆయన. ఏ పని చెప్పినా మనము బాధపడుతూ చేయమని ఆయన చెప్పరు. సంతోషంగా చేయండి, ఇబ్బంది పడొద్దు, మీరు చేయవలసిన పనులన్నీ, మీకేమైనా పనులుంటే అవన్నీ చేసుకోండి, ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు, ఎంతలో కుదిరితే అంతలో చేసుకోండి అనే చెప్తారు ఆయన ఎప్పుడు పాపం అని. ఇట్టుల సంకల్పం బునరించి మధ్యాహ్న కృత్యములు తీర్చి పావనుడై సాయం సమయమున స్నానమునర్చి దేవు పూజింపవలెన్. వివిధ అలంకరణముల సవరించిన దేవు పూజ్య పద్మము తరిచేరి విలేపనార్థమై అట పవిత్ర గోమయముతోడ పరసవలెన్ శుచిన్. ఇంకా సాయంత్రం అయింది కదా, మనం చేయవలసిన పనులు, ఆఫీస్ పనులు అయిపోయినాయి, బడి పనులు అయిపోయినాయి, లేదా వాళ్ళ ఆదివారమో శనివారం ఏదో వీకెండ్ అయింది, ఏదో ఒకటి చేయవలసిన పనులను అయ్యాయి. సాయంత్రానికి చక్కగా అందరు స్నానం చేసి అప్పుడు వివిధమైన అలంకరణాలు అవన్నీతో దేవుణ్ణి పూజ చేయడం కోసం అని చెప్పి అక్కడికి ఒక ప్లేస్ చూసుకోండి. పూజ గదిలో ప్లేస్ ఉంటే సరే, లేకపోతే హాల్ అయినా సరే, ఎక్కడ అందరు కలిసి నలుగురు కూర్చొని చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ ప్లేస్ ఉంటుందో అక్కడ చేరి విలేపనార్థమై అక్కడ అలకడానికి వీలుగా అక్కడ పవిత్ర గోమయం ఒకవేళ దొరికితే ఆవు పేడ తీసుకొని వచ్చి దానితో అక్కడ అలకాలి. అవన్నీ కావలసిన పూజా ద్రవ్యాలన్నీ పెట్టుకోవాలి. ఒకవేళ ఈ సమయంలో పవిత్రమైన గోమయం తీసుకొచ్చి నిజంగా కూడా ఆ ఏరియా అంతా అలకడానికి వీలుగా లేకుండా, ఇంతకు ముందు అంటే మట్టి ఇళ్ళున్నప్పుడు గోమయంతో అలికి అక్కడ చక్కగా ముగ్గులు అవన్నీ పెట్టి అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు అంత అవకాశం లేదు, బండలున్నాయి, చెక్కలున్నాయి, ఏం చేస్తాము అనుకుంటే పర్వాలేదు. ఆయన మరీ అంత ఖచ్చితంగా చేయమని ఆయన ఏం చెప్పట్లేదు. కింద కూడా ఇది లేకపోతే అది, అది లేకపోతే అది, ఎంత శక్తి ఉంటే అంత అనే చెప్తున్నారు. ఆయన పని కూడా పైన కూడా ఆయన శక్తి ఉన్నంత చేయమనే చెప్పారు. అది చెప్పింది చెప్పినట్టు గ్యారంటీగా చేయమని చెప్పలేదు. ఒక్క ఆవు పేడ గురించి ఇక్కడ యథాశక్తి అన్నారు. ఆయన చేయగలిగినంత చేయమనే చెప్తున్నారు. ఎట్లయినా సరే అదే చేయమని చెప్పట్లేదు. ఆయన ఇది చెప్పే సమయానికి బండలు ఒకవేళ చెక్కలతో మొత్తం ఫ్లోరింగ్ ఉందో లేదో మరి, కాబట్టి ఆయన చాలా మంచిది ఆవు పేడతో, ఉత్తమం. మట్టి నేల ఉన్నప్పుడు మరి ఆవు పేడతో చేస్తే చాలా మంచిది కాబట్టి అది చేయమని చెప్పారు. వివిధ అలంకరణముల సవరించిన దేవు పూజ్య పద్మము దరిచేరి విలేపనార్థమై అట పవిత్ర గోమయముతోడ పరసవలె శుచిన్. ఆ తర్వాత ఆ విశుద్ధ ప్రదేశమును అలికి పిదప పంచవిధ రంగవల్లి రచించి దానిపైన సదస నూతన దృఢ వాసనంబు పరచి దానిపై తండుల ప్రకరముంచి ఆ విశుద్ధమైన శుద్ధి చేసిన ఆ ప్రదేశంలో ముందు ఆ ఊడ్చి అక్కడ ఏమైనా ఉంటే అదంతా క్లీన్ చేసి ఆ శుద్ధి చేసిన ప్రదేశంలో ఈ ఆవు పేడతో అలికి పిదప ఆ తర్వాత పంచవిధ రంగవల్లికలు రచించి చక్కగా ముగ్గులు వేసి రంగులవన్నీ వేసి పసుపు కుంకుమలతో రంగులవన్నీ వేసి దానిపైన చక్కటి నూతన వస్త్రాన్ని పరచాలి. దృఢమైనది సదస అంటే దశం, అన్ని దశలలో అంటే 4 దిక్కులు ఉండాలి. అది కుట్టి సగం చించి అట్లా కాకుండా చక్కగా నాలుగు వైపులా ఒక ఎడ్జ్ అంచు ఉన్న సదస, చక్కటి అంచు ఉన్న కొత్త దృఢమైన కొంచెం పీలికలుగా ఉన్నది కాకుండా కొంచెం దృఢంగా ఉన్న ఒక మంచి వస్త్రాన్ని పరిచి దానిపైన తండులములు అంటే ఈ బియ్యాన్ని ఉంచి దాని మీద ఇదంతా అరేంజ్మెంట్ చేయమని చెప్తున్నారు. ఆ విశుద్ధ ప్రదేశము నలికి పిదప పంచవిధ రంగవల్లి రచించి దానిపైన సదస నూతన దృఢ వాసనంబు పరిచి దానిపై తండుల ప్రకరముంచి వాని మధ్య స్వశక్తి లోపము సలుపక వెండిదో రాగిదియో తుదన్ విత్తహీనుడైన ఇత్తడిదియో మట్టిదైన గాని కలశం ఇడవలే సద్భక్తి కలితుడగుచు. దాని మధ్యలో ఈ
ఆవు పేడతోటో దాంతో అలికి శుద్ధి చేసిన ప్రదేశంలో చక్కగా ముగ్గు వేసి రంగవల్లికలు దానిపైన ఒక తెల్లటి వస్త్రాన్ని, చక్కటి వస్త్రాన్ని పరిచి దాని మధ్యలో స్వశక్తి లోపము సలుపక, ఎంత శక్తి ఉంటే అంత, ఎంత ఉన్నా కూడా ఆయనకు చాలే అని చెప్పి కాకుండా, శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా వెండిదో రాగిదో తుదన్ అది కూడా లేకపోతే చివరికి విత్తహీనుడైతే డబ్బులు అంత మాత్రం రాగిది వెండిది లేకపోతే పర్వాలేదు, ఏమీ నష్టం లేదు. ఇత్తడిదైనా సరే, పోనీ ఇత్తడిది కూడా లేదంటే పర్వాలేదు, మట్టిదైనా సరే ఒక కలశాన్ని ఇడవలే పెట్టుకోవాలి. కానీ ఉండవలసింది ఏమి అంటే సద్భక్తి, భక్తి ఉండాలి. భక్తి ఉండాలి, శక్తి వంచన లేకుండా చేయాలి. ఉన్నా చేయబుద్ధి కాదంటే ఇంకా అది వేరే విషయం. భక్తి లేకపోతే ఇంకా అనవసరం. భక్తి ఉన్నది, శక్తికి తగినంత ఏదైనా సరే, వెండిదో రాగిదో ఇత్తడిదో మట్టిదైనా సరే ఏదో ఒక కలశాన్ని అక్కడ పెట్టుకోవాలి. సద్భక్తి కలితుడగుచు వాని మధ్య స్వశక్తి లోపం సలుపక వెండిదియో రాగిదియో తుదన్ విత్తహీనుడైన ఇత్తడిదియో మట్టిదైన గాని కలశమిడవలే సద్భక్తి కలితుడగుచు. దాని తర్వాత అట్టి కలశమ్ముపై కొత్త బట్ట నుంచి దానిపై నిలుపవలే సత్యప్రభువును మూర్తి నిర్మాణ విధమును మునివరేణ్య ఎరుగ చెప్పుతున్నట్లే చేయించవలను. అటువంటి కలశం పైన కొత్త బట్టను ఒక దాని నుంచి దానిపైన సత్యప్రభువును నిలబెట్టాలి. ఆ మూర్తి నిర్మాణాన్ని, ఆ మూర్తిని ఎట్లా తయారు చేయాలి అన్న విధానాన్ని ఓ మునివరేణ్య ఎరుగ చెప్పుదు, నేను చెప్తా పట్టు. ఆ సత్య ప్రభువును, సత్యనారాయణ మూర్తిని ఎట్లా తయారు చేయాలని చెప్తానో విను, అటులే చేయించవలను. ఆ రకంగా ఒక సత్యనారాయణ మూర్తిని, ఒక విగ్రహాన్ని తయారు చేయించు అని చెప్తున్నారు. అట్టి కలశమ్ముపై కొత్త బట్ట నుంచి దానిపై నిలుపవలే సత్య ప్రభువును మూర్తి నిర్మాణ విధము ఓ మునివరేణ్య ఎరుగ చెప్పుదును, అటులే చేయించవలను. ఒక కర్ష మాత్రమో దానికి సగమున సగమో స్వర్ణ నిర్మిత మూర్తిని ప్రకటించి తమిన్ అమృత పంచకం అభిషేకించి నిల్ప జను వ్రతపీఠిన్. ఒక కర్ష మాత్రం, ఒక కర్షము అంటే ఒక ఈ ఉసిరికాయ అంత, అందులో సగము, అంత బంగారం లేకపోతే పోనీ అందులో సగం, అంత బంగారం లేకపోతే పోనీ అందులో సగం, ఎంతో కొంత బంగారంతో ఒక స్వర్ణ నిర్మితమైన మూర్తిని పెట్టమన్నాడు. ఇది స్వర్ణం కాకపోతే వెండిది, వెండిది కాకపోతే రాగి, రాగి కాకపోతే ఇత్తడి, ఇత్తడి కాకపోతే మట్టి అని ఆయన పాపం చెప్పలేదు. ఇక్కడ కలశము పోని ఏదైనా పెట్టుకోండి, కానీ దాని మీద స్వర్ణంతో, బంగారంతో చేసిన చిన్నదైనా సరే, ఎంతో కొంత చిన్న మూర్తినైనా సరే పెట్టుకోమని చెప్పారు ఆయన. ఆ మూర్తిని ప్రకటించి దాన్ని అక్కడ ఏం చెయ్యాలంటే అమృత పంచకం, ఆ పంచామృతాన్ని కూడా అభిషేకించి ఈ మన కలశం ఉంది కదా దానిపైన ఆయన పెట్టగలిగితే ఏదో విధంగా ఈ కొంచెమైనా సరే, చిన్నదైనా సరే, సత్యనారాయణ స్వామి మూర్తిని ఒక చిన్న బంగారంతో తయారు చేసిందైనా సరే అక్కడ పెట్టి పంచామృతంతో అభిషేకాన్ని చేసి అక్కడ వ్రతం చేసే పీఠం మీద పెట్టమని చెప్పారు ఆయన. ఒకవేళ ఈ కలశం ఉంది కదా, కలశానికి వెనక సైడు ఒక చిన్న వెండిదో ఏదో లేకపోతే ఏదో ఒకటి ఒక పళ్ళెంలో బియ్యం అవన్నీ పోసి దాని మధ్యలో తమలపాకులో, ఆ తమలపాకు పైన నిలబడేటట్టు, పడిపోకుండా చక్కగా కుదురుగా నిలబడేటట్టు ఈ స్వామి బుజ్జి విగ్రహాన్ని అక్కడ పెట్టొచ్చు అని చెప్తున్నారు ఆయన. అక్కడ ఆ వ్రతపీఠం మీద పెట్టమని చెప్తున్నారు. ఒక కర్ష మాత్రమో దానికి సగమున సగమో స్వర్ణ నిర్మిత మూర్తిని ప్రకటించి తమి అమృత పంచకం అభిషేకించి నిల్పజను వ్రతపీఠిన్. ఆదిని విఘ్నేశుని నా మీదట పద్మజను విష్ణు మృత్యుంజయునిన్ శ్రీ దుర్గన్ అంగదేవ యుత ఆదిత్యాది గ్రహాలను అర్చించవలెన్. అట్లా పెట్టుకున్న తర్వాత ఇంతవరకు కలశం దాంతో పాటు ఆ బుజ్జి మన బంగారంతో తయారు చేసిన సత్యనారాయణ మూర్తిని విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత ఆదిని, అన్నిటికన్నా ముందు విఘ్నేశుని, మన పసుపు వినాయకుడిని ముందు పూజ చేసి ఆ మీదట దాని తర్వాత పద్మజను, మన పద్మజుడు బ్రహ్మదేవుడు, విష్ణువు, మృత్యుంజయుడు మన శివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను, అట్లానే శ్రీ దుర్గను అమ్మవారిని, పైగా అంగదేవతతో
తో పాటు కలిసి అంగదేవతలు వాళ్ళందరితో పాటుగా ఆదిత్యుడు మొదలైన నవగ్రహాలను అర్చించాలి. ముందు ఆదిని విఘ్నేశుని, ఆ మీదట పద్మజును, విష్ణు మృత్యుంజయుని, శ్రీదుర్గన్ అంగదేవయుత ఆదిత్యాది గ్రహాలను అర్చించవలెన్. అధిదేవగణము మరి ప్రత్యధిదేవ గణాలు మన దిశాష్టకములయందు అధిపులగు శక్రుడు ఆది విభూతులను సంపూర్ణ భక్తితో పూజింపవలెన్. అధిదేవుడు మన బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరూ ఆ గణము, మరి ప్రత్యధి దేవగణాలు ఈ వీళ్ళందరూ పైన మనం చెప్పుకున్న నవగ్రహాలు ఉన్నారు కదా, మళ్ళీ అమ్మవారు దుర్గాదేవి, ఆ తర్వాత మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళందరినూ అధిదేవతలు ప్రత్యధి దేవతలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం నిన్నటిదాకా మనం వ్రతం చేసుకున్న దాంట్లో ఎవరెవరున్నారు, ఏ దేవతకి, ఈ నవగ్రహాల్లో ఏ దేవతకి ఎవరు అధిదేవత ఎవరు ప్రత్యధి దేవత, వాళ్ళ ఆయుధాలేవి, వాళ్ళు కూర్చునే పీటలేవి, అవన్నీ మనం చూసుకున్నాం కదా నవగ్రహ పూజలో. వాళ్ళందరితో పాటు అధిదేవ గణము మరి ప్రత్యధి దేవ గణాలతో పాటు తర్వాత దిశ అష్టకము అష్టదిక్పాలకులను, మళ్ళా వాళ్ళ అధిదేవతలతో పాటు ఈ శక్రుడు అంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళందరినీ, ఆదిగా మిగిలిన వాళ్ళందరినీ, విభుతులను గొప్ప వాళ్ళందరినీ సంపూర్ణంగా పరమ భక్తితోటి పూజించాలి. కాబట్టి ఈ అష్టదిక్పాలకులు నవగ్రహాలు వీళ్ళందరినీ వాళ్ళ అధిదేవతలు ప్రత్యధి దేవతలతో పాటు భక్తితోటి పూజించాలి. అధిదేవ గణము మరి ప్రత్యధి దేవ గణాలు మన దిశాష్టకముల యందు అధిపులగు శక్రుడు అంటే ఇంద్రుడు ఆది విభూతులను సంపూర్ణ భక్తి పూజింపవలెన్. నారద ఏతద్వ్రతమును ధారుని నలుజాతులందు తనరు పురుషులు ఏ నారీ జనములు ఏనియో కోరికమై నాచరింప కూడును వినుమి. ఓ నారద, ఇప్పుడు ఇంతవరకు ఆయన ఏం చెప్పారంటే ఏ సమయాల్లో చేసుకోవచ్చు అని చెప్పారు. కష్టాల్లో ఉన్నా, ఏదో పెద్ద విషయాల్లోనో మైల్ స్టోన్స్ లో చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అంటే ఈ మాసాల్లో చేసుకోవచ్చు, ఈ తిథుల్లో చేసుకోవచ్చు, ప్రతి నెలా చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ రోజుల్లో కూడా ఏ సమయాల్లో చేసుకోవాలంటే సాయంత్రం చేసుకోమని చెప్పారు. ఆ సాయంత్రం చేసుకునే సమయాల్లో ఎట్లా చేయాలంటే ఇదిగో అలకాలి, అవన్నీ చేయాలి, ఒక పీఠం పెట్టుకోవాలి, దాని మీద ఒక కలశం పెట్టుకోవాలి, ఇది ఒక సత్యనారాయణ స్వామి విగ్రహం అని చెప్పారు. తర్వాత మన వినాయకుడి పూజ, దాని తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారు, తర్వాత నవగ్రహాలు అష్టదిక్పాలకులు, అవన్నీ ఎట్లా చేయాలని చెప్పారు. ఇప్పుడు ఎవరు చెయ్యాలని చెప్తున్నారు. ఎట్లా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎట్లా చేయాలి అయిపోయింది. ఇప్పుడు ఎవరు చెయ్యొచ్చు అని చెప్తున్నారు. నారద ఏతత్ ఈ నేను చెప్తున్న వ్రతమును ధారుని భూమిలో ధరించి ఉండేది ధారుని, మనందరినీ ధరించి ఉంటుంది కదా, సపోర్ట్ మనకి భూమి. కాబట్టి భూమిలో ఉన్న నలుజాతులు 4 జాతుల వాళ్ళు తనరు పురుషులు మగవాళ్ళైనా సరే, నారీ జనము లేనియు ఆడవాళ్ళైనా సరే, కోరికతోటి ఆచరింప కూడును. వాళ్ళు ఏ కోరికతో దాన్ని ఆచరిస్తారో వ్రతాన్ని, వాళ్లకు ఆ కోరిక కూడును, అది సఫలమవుతుంది. వినుమి, ఆ మాట తెలుసుకో, విను, మరి ఆ మాట చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన వ్రతాన్ని 4 జాతుల్లో వాళ్ళు చేయొచ్చు. చదువుకునే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళని చదువుకునే వాళ్ళని బ్రాహ్మణులు అని చెప్తాము. యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు, లేదా ఆర్మీలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇటువంటి వాళ్ళు లేదా ఇప్పుడు మనకు ఉంటే రాజులు ఉన్నారు, లేదా మన నాయకులు ఉన్నారు, వాళ్ళు క్షత్రియులు. వాళ్ళు ఇటు చదువుకునే, ఇటు రాజకీయ నాయకులైనా సరే, లేదా వాళ్ళు ఆర్మీలో ఉన్న వాళ్ళైనా సరే, రెండిట్లలో ఎవరైనా సరే. కాక మళ్ళీ మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదో, లేకపోతే మార్కెటింగ్, లేకపోతే ఈ రిటైల్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మొత్తం అన్ని రకాలుగా పనులన్నీ ఉంటాయి. పండించడము లేదా తయారు చేయడము, పండించడమో తయారు చేసిన వాటిని డిస్ట్రిబ్యూట్ చేసిన వాటిని మెయింటైన్ చేయడము, ఆ తర్వాత రిటైల్స్ కి పంపించడము, అక్కడి నుంచి సెల్లింగ్ చేయడం, సెల్లర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మార్కెటింగ్ చేసేవాళ్ళు, తర్వాత ప్రొడ్యూసర్లు, వీళ్ళందరూ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా చేయొచ్చు. వీళ్ళు కాక యాక్చువల్ గా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఐటీ వాళ్ళు కానీ, ఏ బ్యాంకుల్లో కానీ ఎవరైనా సరే జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు.
మామూలుగా జాబ్స్ చేసే వాళ్ళైనా పర్వాలేదు, లేదా ఈ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, లేదా ఆర్మీలోనో పాలిటిక్స్ లోనో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, లేదా చదువుకునే వాళ్ళు, చదువు చెప్పే వాళ్ళు, ఆ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు. ఎవరైనా సరే 4 జాతులందు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది చేసుకోవచ్చు. ఆ పని చేసే వాళ్ళు, ఈ పని చేసే వాళ్ళు అని లేదు. ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు, ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఏవైనా ఆ పనులు చేసుకోవచ్చు. అందులో పైగా ఆడవాళ్ళు చేయాలా, మగవాళ్ళు చేయాలా అని కూడా లేదు. పురుషులైనా చేయొచ్చు, నారీ జనమైనా చేయొచ్చు. కోరిక ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళ కోరిక ఎవరు చేసినా సరే ఆ కోరిక తీరుతుంది అని ఆయన చెప్పారు. నారద ఏ తద్వ్రతమును ధారుని నలు జాతులందు తనరు పురుషులేన్ నారీ జనములేనియు కోరికమైన ఆచరింప కూడును వినుమి అని చెప్పారు. పారులు సరుపన్ వలె ఇది పౌరాణిక వైదికోక్త పద్ధతి వెంటన్ వేరే జాతులు దీనిని పౌరాణిక విధుల సలుపవలెన్ ఎప్పుడేనిన్. ఒకవేళ పారంగతులు అంటాం కదా, వేదాల పారం చూసిన వాళ్ళు, వేదాలు చదువుకున్న వాళ్ళని, వేదాలు మొత్తం చదువుకున్న వాళ్ళు ఉంటే, ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసుకున్నాం, దాటేసుకుంటూ వెళ్ళాము, వేదాల్లో రుక్కులు ఉన్నవి, మంత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఉన్నాయని చూసుకుంటూ వెళ్ళాము. మిగిలినవి పురాణాల్లో వాటిల్లో మనకి మంత్రాలు ఉంటాయి. వేదాల్లో మంత్రాలు కాకుండా వేరే చోట మామూలుగా ఉంటాయి మనకి, రోజు చదువుకోవడానికి, పూజలప్పుడు అట్లాంటప్పుడు చదువుకోవడానికి వీలుగా మనకు చాలా మంత్రాలు, స్తోత్రాలు ఉన్నాయి. అవి మాత్రం చెప్పుకుంటూ వెళ్ళాం కదా మనం మొన్న. ఆ రకంగా వేదాల్లో రుకులు అట్లాంటివి ఏమన్నా అవన్నీ చదువుకున్న వాళ్ళు, వేదాలు చదువుకున్న వాళ్ళైతే ఆ పారులు సలుపన్ వలె ఇది పౌరాణిక వైదోక్తిక. వైదిక అంటే వైదికము, ఉక్తము. వైదికంగా అంటే వేదానికి సంబంధించిన వైదికము, ఉక్తము అంటే వేదం చెప్పినట్టు. వేదం చెప్పిన పద్ధతిలో పౌరాణికంగా పురాణాల్లో ఉన్న శ్లోకాలతో కలుపుకొని ఆ పారులు బాగా వేదాలు చదువుకున్న వాళ్ళు అది అట్లా చెయ్యొచ్చు. అదొకవేళ వేదాలు చదువుకున్న వాళ్ళు కాకపోతే వేరే జాతులు దీన్ని పౌరాణిక విధుల్లో చేసుకోవచ్చు. పౌరాణిక విధుల్లో పురాణాల్లో వాటిలో మనకి శ్లోకాలు అవి ఉంటాయి, మంత్రాలు. వేద మంత్రాలు కాకుండా మామూలు మంత్రాలు పురాణాల్లో మిగిలిన వాటిల్లో మనకి వేదాల్లో కాకుండా మిగిలినవన్నీ చాలా మంత్రాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి. వాటితోటి ఆ విధులతోటి వాటితోటి చేసుకోవచ్చు. ఎప్పుడైనా పర్వాలేదు, ఎట్లయినా చేసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళైతే, వేదాలు చదువుకున్న వాళ్ళైతే వేద మంత్రాలతో పాటు కలిపి మళ్ళీ ఈ మంత్రాలు శ్లోకాలతో చేసుకుంటారు. వేదాలు చదువుకోకపోతే అవి చదువుకోలేదు కాబట్టి మిగిలినవన్నీ వాళ్ళు మామూలుగా మంత్రాలతో శ్లోకాలతో చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన. పారులు సలుపన్ వలనిది పౌరాణిక వైదికోక్త పద్ధతి వెంటన్ వేరే జాతులు దీనిని పౌరాణిక విధుల సలుపవలని ఎప్పుడైనా అని చెప్పారు. ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు, ఈ రకంగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళని ఏం లేదు. సతతము భక్తి శ్రద్ధ ఇతుడై సత్యవ్రతము నొనరింపవలను మతిగలుగునే దినమ్మే అతి శుభదం నిశాముఖమునందు నిజ ఇచ్చన్. ఆయన మళ్ళీ ఇంకా అందులో కూడా కొన్ని సవరింపులు, సవరణలు అవన్నీ పెడుతున్నారు. సతతము ఎల్లప్పుడు భక్తి శ్రద్ధ ఉండాలి, శ్రద్ధగా చెయ్యాలి, ఫోకస్ తోటి చెయ్యాలి, మనసు ఎక్కడో పెట్టుకోకుండా భక్తితోటి చెయ్యాలి. భక్తి శ్రద్ధ ఇతుడై ఉండాలి. సత్యవ్రతాన్ని చేయడానికి సత్యవ్రతము నొనరింపవలను ఆ విధంగా చెయ్యాలి. అయితే దానికి కొన్ని మంచి రోజులు అని చెప్పాడు ఆయన. మాఘమాసం అని చెప్పాడు, కార్తీక మాసం అని చెప్పాడు, మాధవ మాసం అని చెప్పాడు, పౌర్ణమి అని చెప్పాడు, ఏదో సంక్రమణం రోజులని చెప్పాడు, తర్వాత ఏకాదశి అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, మతి గల్గున్ ఏ దినము అది అతి శుభము. నీ మనసుకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అదే అతి శుభదము, అది అంత అత్యంత మంగళకరమైన రోజు ఇంకోటి లేదు. నీ మతి గల్గున్ ఏ దినము, నీ మనసులో చేసుకోవాలని ఏ రోజు చేసుకోవాలని నీకు అనిపిస్తుందో ఆ రోజే అతి శుభదము, అతి శుభ మంగళకరమైన రోజు అదే. నీకు మనసులో అనిపించిన రోజే మంచి రోజు అని ఆయన చెప్తున్నారు. నిశాముఖము, సాయంత్రం నిశాముఖము, నిశా అంటే రాత్రి, దాని ముఖం అంటే ఎంట్రన్స్ టైం, రాత్రి అవడానికి ముందు అంటే సాయంకాల సమయంలో నిజ ఇచ్చ, నీకు ఇచ్చ కలిగితే, చేసుకోవాలన్న కోరిక కలిగితే, మతి కలుగు, నీకు మనసులో ఆ ఆలోచన వస్తే అదే శుభదినము. ఇంకా నువ్వు ఎక్కువ ఏమి ఆలోచించకు, దేని గురించి నువ్వు టెన్షన్ పడక్కర్లేదు, నీకు ఆ ఆలోచన రావడమే మంచిది, సంతోషంగా చేసుకో అని చెప్తున్నారు. సతతము భక్తి శ్రద్ధ ఇతుడై సత్యవ్రతము నొనరింపవలను మతిగల్గున్ ఏ దినం మేను
అతి శుభదం నిశాముఖమునందు నిజ ఇచ్చన్ అని చెప్పారు. వర రంభాఫల ఘృత శర్కరాది గోధూమ పిష్టరాశి సపాదమ్ము రచించి నివేదనమున్ జరుపవలే బంధుమిత్ర సహితుండగుచున్. వర అంటే గొప్ప శ్రేష్టమైన, రంభాఫలం అంటే అరటిపళ్ళు చిన్న చిన్న ముక్కలు చేసి, ఘృతము అంటే నెయ్యితో, శర్కరాది చక్కెర మొదలైనవి, గోధుమ పిష్టం అంటే పిండి, గోధుమ పిండితో, ఇవన్నీ గోధుమ పిండి, శర్కర చక్కెర, ఘృతము అంటే నెయ్యి, రంభాఫలము అరటిపండు, ఇవన్నీ సపాదం సమపాళ్లలో ఈ నాలుగిటిని సమపాళ్లలో రచించి కలిపి నివేదనం తయారు చేసి బంధు మిత్ర సహితుడవచ్చు, తెలిసిన వాళ్ళని, బంధువులని, మిత్రుల్ని పిలిచి వాళ్ళందరితో కలిసి ఇది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వర రంభాఫల ఘృత శర్కరాది గోధుమ పిష్టరాశి సపాదము రచించి నివేదనమును జరుపగవలే బంధుమిత్ర సహితుండగుచు. ఒకవేళ గోధుమ పిండి చిక్కకున్నా శాలి చూర్ణమైనను సరే, శర్కరయును చిక్కకున్నన్ గుడమ్మేని చేర్చి సర్వభక్షముల నైక్యపరిచి సపాదముగను దేవదేవునికై నివేదింపవలను. ఒకవేళ గోధుమ పిండి చిక్కకపోతే, ఆ సమయంలో గోధుమ పిండి దొరకకపోతే పర్వాలేదు, అయ్యో ఇప్పుడు లేదు ఎట్లా అని టెన్షన్ పడక్కర్లేదు. శాలి చూర్ణం, శాలి అంటే బియ్యం, శాలి చూర్ణం అంటే బియ్యపిండి అయినా పర్వాలేదు, శాలి చూర్ణమైనను సరే. శర్కరయును చిక్కకున్నను, ఒకవేళ చక్కర్లేదు మరి ఎట్లా అండి అంటే, గూడమ్మేని పోని బెల్లం ముక్క పెట్టు, దాన్నైనా సరే చేర్చి సర్వభక్షములను ఐక్యపరిచి అన్ని కలిపి సపాదముగా సమపాళ్లలో కలుపుకొని దేవదేవునికై నివేదింపవలను. ఒకవేళ గోధుమ పిండి చిక్కకున్న శాలి చూర్ణమైనను సరే, శర్కరయును చిక్కకున్నను గుడమ్మేని చేర్చి సర్వభక్షములను ఐక్యపరిచి సపాదముగను దేవదేవునికై నివేదింపవలను. కథను విని దక్షిణల విప్రగణమునకిడి పిదప బంధుమిత్రుల గూడి ప్రీతి మెయిని సత్యదేవ ప్రసాద భక్షణమర్చి నృత్య గీత వినోదము నిరుపవలను. కథ వినాలి కూర్చొని. దక్షిణలతో పాటు విప్రగణానికి, బ్రాహ్మలకి దక్షిణ ఏదైనా ఇచ్చి ఇడి పిదప తర్వాత బంధుమిత్రుల గూడి, బంధువులను మిత్రులను కలుపుకొని ప్రీతి సంతోషంగా సత్యదేవ ప్రసాద భక్షణం, ఈ తయారు చేసుకున్న ప్రసాదం ఉంది కదా, స్వామివారికి నివేదనం చేసి అది ప్రసాదంగా తీసుకుని భక్షణమునర్చి తిని నృత్యము, ఆటలు, గీతము, పాటలు ఇట్లాంటి వినోదాలతో సంతోషంగా ఉండాలి. స్వామికి చూపించాలి, పాటలు పాడుకోవాలి, డాన్సులు చేసుకోవాలి, ఏవైనా ప్రోగ్రామ్స్ చేసుకోవాలి. చిన్నపిల్లలు డాన్స్ చేయొచ్చు, మనం పాటలు పాడొచ్చు, మనకు వస్తే మనం కూడా నాట్యాలు అవన్నీ చేయొచ్చు, సంతోషంగా ఉండాలి. సాయంత్రం పూట పూజ చేసుకోవాలి, స్వామివారికి పెట్టి మనం కొంచెం ప్రసాదం ఆయనకు నివేదించి మనం తీసుకొని మన బంధువులతో, మిత్రులతోటి, అందరితో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండాలి. నృత్య గీత వినోదం అంటే ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండాలి. కథను విని దక్షిణల విప్రగణమునకిడి పిదప బంధుమిత్రుల గూడి ప్రీతి మెయిని సత్యదేవ ప్రసాద భక్షణమర్చి నృత్య గీత వినోదము నిరుపవలను. తదుపరి సత్యస్వామిని మదినెంచుచు అరుగవలను మందిరమునకు ఎయ్యది తలపనద్ది సిద్ధిన్ పొదవు లఘుపాయమిదియే భూతలమందున్. తర్వాత సత్యస్వామిని మదినెంచుచు, ఆయన్ని మనసులో పెట్టుకొని సత్యనారాయణ స్వామిని అరుగవలను మందిరమునకు, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళొచ్చు. ఎయ్యేది తలపన్, ఏది కోరుకుంటామో అద్ది సిద్ధిన్ పొదవు, అది ఆ రకమైన కోరికలు తప్పకుండా తీరుతాయి. దానికి లఘు ఉపాయము, చిన్న ఉపాయం, ఈజీ ఐడియా, చిన్న అవకాశం, పెద్ద కష్టపడక్కర్లేదు. కుదిరినంతలోనే మనసుకు తోచిన రోజు సంతోషంగా చేసుకోవడము. ఆయన పెద్ద నైవేద్యాలు కూడా అడగట్లేదు. బియ్య పిండిలో కొంచెం బెల్లమో చక్కెర కలుపుకొని, అరటిపండు ఏదన్నా అందులో వేసుకొని, అందులో కొంచెము నెయ్యి కలుపుకొని దాన్ని ప్రసాదంగా ఆయనకి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకొని ఫ్రెండ్స్ తోటి ఆడుతూ పాడుతూ నవ్వుతూ సంతోషంగా ఉండండి, ఇంతే అని చెప్తున్నారు ఆయన. అంత మాత్రానికే చాలు, ఏ కోరిక కోరుకుంటే అది నేను తీరుస్తాను అని చెప్తున్నారు. తదుపరి సత్యస్వామిని మదినెంచుచు అరుగవలను మందిరమునకు ఎయ్యది తలపన్ అద్ది సిద్ధిన్
పొదవు లఘోపాయమిదియే భూతలమందున్. భూమి మీద ఇంతకన్నా ఈజీ అవకాశం ఇంకొకటి ఇంకేమీ ఉండదు. అంత ఈజీగా కోరుకున్న కోరికలు నేను తీరుస్తానని ఆయన చెప్తున్నారు. ఇది శ్రీ వానమామలై వరదాచార్య కృతంబగు ఆంధ్ర సత్యవ్రత కల్పమునందు ప్రథమాధ్యాయము. సర్వం శ్రీ సత్యనారాయణ స్వామి పాదార విందార్పణమస్తు. ఇక్కడ మనము ఇంతవరకు చేసుకున్న వ్రతంలో ఆ బంగారంతో తయారు చేసుకున్న చిన్న స్వామి వారి విగ్రహం ఉంది కదా, దానికి నమస్కారం చేసుకుని అక్కడ మనం ప్రసాదం అవన్నీ పెట్టుకున్నాము. ఇంకా మొత్తం కథలు కూడా అవ్వాలి. అయిన తర్వాత మనం చివరికి నైవేద్యం తీసుకుందాము. ఆయనకు నైవేద్యం నివేదన చేసి మనము ప్రసాదం తీసుకుందాం. ఇప్పటికైతే మనం హారతి ఇచ్చి కళ్ళకద్దుకొని మనము ఆ కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని కూర్చున్నాము. 2వ అధ్యాయం వచ్చే వారం చదువుకుందాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీ సత్యనారాయణ స్వామి పాదార విందార్పణమస్తు.